तदा निम्बवृक्षस्य मूलाधिवासात् सुधास्राविनं तिक्तमप्यप्रियन्तम् तरुं कल्पवृक्षाधिकं सादयन्तम् नमामीश्वरं सद्गुरुं साईनाथम्। నీకై వేచితినయ్యా ఓ షిరిడి సాయి దేవా, నీకై కాచితినయ్యా ఆ నీకై కాచితినయ్యా నీకై వేచితినయ్యా ఓ షిరిడి సాయి దేవా, నీకై కాచితినయ్యా ఆ నీకై కాచితినయ్యా నీవే క్షణమున వచ్చదవోయని నీవే క్షణమున వచ్చదవోయని ఎదురులు చూచితినయ్యా ఎదురులు చూచితినయ్యా నీవు నడుతువని త్రోవ త్రోవలో నీవు నడుతువని త్రోవ త్రోవలో పువ్వులు పరచితినయ్యా పువ్వులు పరచితినయ్యా నీకై వేచితినయ్యా ఓ షిరిడి సాయి దేవా, నీకై కాచితినయ్యా ఆ నీకై కాచితినయ్యా చిగురాకులలో గాలి కదలినా చిగురాకులలో గాలి కదలినా నీవని భ్రమసితినయ్యా నీవని భ్రమసితినయ్యా చిలుక పలికినా నీ పిలుపేయని చిలుక పలికినా నీ పిలుపేయని ప్రేమతో కదిలితినయ్యా ప్రేమతో కదిలితినయ్యా నీకై వేచితినయ్యా ఓ షిరిడి సాయి దేవా, నీకై కాచితినయ్యా ఆ నీకై కాచితినయ్యా నీకు ప్రియముగా విరిసిన పూలతో నీకు ప్రియముగా విరిసిన పూలతో మాలికలల్లితినయ్యా మాలికలల్లితినయ్యా మనసున నిలిచిన మంగళ రూపం మనసున నిలిచిన మంగళ రూపం ఎన్నడు చూచెదనయ్యా ఎన్నడు చూచెదనయ్యా నీకై వేచితినయ్యా ఓ షిరిడి సాయి దేవా, నీకై కాచితినయ్యా ఆ నీకై కాచితినయ్యా ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి బంధులారా, మనం ఇంకా ప్రారంభిద్దాం. శ్రీ రాధాభాయ్ దేశ్ముఖ్ గారి కథ
ఇది 5వ ఎపిసోడ్ అనుకుంటా. అంతేనా? కరెక్టేనా? అంతే, కరెక్టే. 5వ ఎపిసోడేనా? అవును సార్. నరేష్ 5వ ఎపిసోడా? అవును సార్. 5వ ఎపిసోడ్. కాబట్టి సచ్చరిత్రలో అద్భుతమైన కథల్లో ఇదొక అద్భుతమైన కథ. కాబట్టి ఈ అద్భుతమైన కథ మీరు గత 4 ఎపిసోడ్‌లో మరలా వినాల్సిందే. లేదంటే కష్టం. గుర్తుండదు. నేను మరలా పెడతానవి. అన్నీ పెడతాను. అన్నీ మరలా వినాలి. మరలా వింటే ఎందుకంత అద్భుతం అనేది అర్థమవుతుంది. మనం వింటాము 1 అవర్ స్పీచ్‌లో కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. మర్చిపోతాం. గుర్తుండవు. నాకు గూడా చాలా గుర్తుండవు. వాస్తవానికి నేను మాట్లాడే విషయాల్లో ఒక 70% మాత్రమే నేను మాట్లాడతాను. అది అతిశయోక్తి కాదు మరలా. మీరు దాన్ని అలా తీసుకోవద్దు. అతిశయోక్తి కింద తీసుకోవద్దు. 70% మాత్రమే నాకు స్పృహ ఉండి మాట్లాడతాను. 30% నాకు తెలియకుండానే మాట్లాడతాను. అదెలా సాధ్యం? అది నాకు గూడా తెలీదు. అదెలా సాధ్యమో నాకు గూడా తెలీదు. ఎందుకంటే నేను మరలా ఎడిట్ చేసేటప్పుడు అది వింటే తిరిగి ఇది ఎలా మాట్లాడాను? ఇది నాకు తెలీదే ఇప్పటి వరకు. ఈ విషయం నాకు తెలీదే. ఈ భావన నాకెప్పుడూ లేదే. నేనెప్పుడు అనుకోలేదే అనేటువంటి భావనలు ప్రతి సత్సంగంలోనూ ఉంటాయి. అంటే మన పార్ట్ 70% ఉంటది. బాబా వారి పార్ట్ 30% ఉంటది. అందులో ఇంకొకటి గూడా ఉంది. దీన్ని శాస్త్రీయంగా మీరు ఎలా నిరూపిస్తారంటే గనక, నిరూపించడానికి ఒక అవకాశం ఉంది. భగవద్గీత ప్రమాణంగా తీసుకుంటే, భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడిని అర్జునుడు ఒక ప్రశ్న అడుగుతాడు. ఆ ప్రశ్న ఏంటంటే, కృష్ణ మీరు చెప్పినటువంటి అభ్యాసాలు చేస్తూ, సాధన చేస్తూ ఆయుష్షు తీరి చనిపోతే, అప్పటి వరకు చేసిన సాధనలన్నీ కూడా వృధా అయిపోతాయా? నిష్ఫలం అయిపోతాయా? అని ప్రశ్నించినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా చెప్తాడు. మీరు ఏ సాధన చేసినా అది ఎప్పటికీ వృధా కాదు. అది మరుజన్మకి అది బట్వాడ అవుతుంది. మరుజన్మకి అది బట్వాడ అయ్యి అక్కడి నుంచి నువ్వు స్టార్ట్ చేస్తావు. ఉదాహరణకి 1-10 వరకు స్కేల్ అనుకుంటే, ఇప్పుడు 5 పాయింట్ల వరకు నువ్వు సాధన చేసి ఈ జన్మలో చనిపోతే, వచ్చే జన్మలో 6వ పాయింట్ నుంచి నువ్వు స్టార్ట్ చేయాలి. అంతేగాని మొదటి నుంచి నువ్వు ప్రారంభించాల్సిన అవసరం లేదు. ఇది ఎలా నిరూపిస్తారు? బ్రహ్మాండంగా నిరూపించారు. ఆది శంకరాచార్యులు గారు నిరూపించారు. 32 సంవత్సరాలకి ఎలా సాధ్యమండి అది? అంత పెద్ద జ్ఞాన భాండాగారం ఎలా సాధ్యమవుతుంది? మానవ మాతృడికి సాధ్యమయ్యే అవకాశమే లేదు. ఆయన అనేక జన్మలుగా చేసినటువంటి సాధన అయి ఉండాలి. లేదా ఆయన పరిపూర్ణ అవతారానికి ప్రతీక అయి ఉండాలి. ఈ 2 తప్పితే మూడో అవకాశం లేదు. వివేకానంద స్వామిని తీసుకున్నా, మీరు ఎవరినైనా తీసుకోండి. వారికి ఎలా వస్తుంది అంత జ్ఞానం? ఉన్నట్టుండి ఎలా వస్తుందండి జ్ఞానం? అప్పటిదాకా పామరుడుగా ఉన్నవారు ఉన్నట్టుండి ఆధ్యాత్మికంగా అంత ఎత్తు ఎలా ఎదగగలరు అంటే గనక, ఆ ఫలం మళ్ళా బట్వాడ అయింది. బట్వాడ అయ్యి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ మెమోరీస్ ఉంటాయి. ఆ మెమోరీస్ ఇలా చూపిస్తున్నాను నేను వాస్తవానికి. ఇలా కాదు చూపించాల్సింది. ఇలా చూపించాలి. ఎందుకంటే ఈ బాడీ నిర్మాణమే జీన్స్‌తో నిర్మాణం అవుతుంది. జెనెటిక్‌గా నిర్మాణం అవుతుంది. అమ్మ అమ్మ నుంచి 23 క్రోమోజోములు, నాన్న నుంచి 23 క్రోమోజోములతో నా శరీరం తయారైంది. కాబట్టి అమ్మ నుంచి నేను తీసుకున్నటువంటి 23 క్రోమోజోముల్లో వాళ్ళ వారసత్వం అంతా ఉంది. తరతరాల వారసత్వం అందులో ఉంది. నైపుణ్యాలున్నాయి. స్కిల్స్ ఉన్నాయి. నాన్న నుంచి నేను తీసుకున్నటువంటి 23 క్రోమోజోములు తరతరాల శక్తంతా ఉంది. కాబట్టి అలా సైంటిఫిక్‌గా తీసుకున్నా గూడా, నేను ఇప్పుడు మాత్రమే పుట్టిన వాడిని గాదు. ఇప్పుడు మాత్రమే ఈ తెలివితేటలు వచ్చినవి గాదు. అది నాకైనా వర్తిస్తుంది. మీకైనా వర్తిస్తుంది. ఎవ్వరికైనా ఈ సూత్రం వర్తిస్తుంది. అంటే మనం చూడడానికి డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ ఉంటుంది గానీ, వాస్తవానికి ఇప్పటి వాళ్ళం గాదు. ఎప్పటినుంచో వస్తున్నాం. అది బాబా వారు చెప్పారు. భగవద్గీత చెప్పింది. సర్వశాస్త్రాలు చెప్తున్నాయి. అందువల్ల మరలా వినాలి. మరలా వినాలి. వింటే గాని మనకు గుర్తుకు రాదు. మళ్ళీ కథలోకి వచ్చినట్లయితే మనం, బాబావారు ముసలమ్మ ద్వారా, దాదాబాయి దేశ్‌ముఖ్ ద్వారా చెప్తూ చివర మనం ఎక్కడ ఆపామంటే, గురువే సర్వమును చేయువాడనియు, కర్తయనియు పూర్తిగా నమ్ముము. ఇది మాట్లాడుకున్నాం మనం. పూర్తిగా నమ్మాలి. కర్త, కర్మ, క్రియ ఆయనే. ఇంకేం లేదు. 3 ఆయనే. మరి అయి 3 ఆలోచించేటప్పుడు గూడా ఇంకొక విషయం గూడా గుర్తుపెట్టుకోవాలి ఇదే సందర్భంలో.
కర్త అంటే చేసేవాడు. కర్మ ఏదైతే చేస్తున్నామో దానికి సంబంధించింది. పని క్రియ. అంటే చేసేవాడికి ఒకటి ఎరుకలో ఉండాలి. అదేంటంటే చేసేటువంటి కర్తగా నేను ఎవరైతే అనుకుంటున్నానో కర్త శాశ్వతం కాదు. చేసేవాడు శాశ్వతం కాదు. మరి చేయబడేది ఏమన్నా శాశ్వతమా? అది శాశ్వతం కాదు. క్రియ ఏమన్నా శాశ్వతమా? అది శాశ్వతం కాదు. ఇది వైరాగ్యం. చేసేది నేను కాదనుకోవడం మంచిదే. నేను చేయడం లేదండి, భగవంతుడే చేస్తున్నాడు. భగవంతుడే నా దగ్గర చేయిస్తున్నాడు. ఇది ఒక భావన. భగవంతుడే నా దగ్గర చేయిస్తున్నాడు. నేను నిమిత్త మాత్రుడిని. నేను చేసేటువంటి ఏ పనైనా భగవంతుడి ద్వారానే చేస్తున్నానన్నది ఒక స్టెప్. అది దాటి ఇంకాస్త ముందుకెళ్తే అసలు ఇప్పుడు ఏదైతే నేను చేస్తున్నానో భగవంతుడి ద్వారా చేస్తున్నానని అనుకున్న నువ్వెవరైతే ఉన్నావో నువ్వు కూడా అబద్ధం. నువ్వు కూడా శాశ్వతంగా. నువ్వు కూడా ఒక రోజుకి లేకుండా పోతావు. ఇది పరిపూర్ణమైనటువంటి వైరాగ్య భావన. పరిపూర్ణమైనటువంటి వైరాగ్య భావన. సరే, దాన్ని అక్కడ పక్కన పెట్టి మనం ఎవరైతే కంటిన్యూషన్ వెళ్తే ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పదనమును గ్రహించదరో, ఎవరైతే గురుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని ఎంచెదరో వారే ధన్యులు. ఇంక దాంట్లో రెండో మాట లేదు. కాబట్టి ఈ రెండు భావనలు మనకున్నవా? మనం ఆ స్థాయిలో ఉన్నామా? మన భావన ఆ స్థాయిలో ఉందా? మనం దాన్ని సాధించామా? ఆ భావనలోకి వచ్చేసామా? ఈ ప్రశ్నలు మనం వేసుకోవాలి. ఆత్మ పరిశీలన అంటే అదే కదా. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఏమని ప్రశ్నించుకోవాలంటే గురువు యొక్క మహిమను గొప్పదనాన్ని నేను పూర్తిగా గ్రహించానా? మరి గురువు యొక్క గొప్పదనం ఎలా తెలుస్తుంది? తెలిసే అవకాశం ఎక్కడుంది? ఇప్పుడు ఉదాహరణకి షిరిడీ సాయినాథుని యొక్క గొప్పతనం ఎలా తెలుస్తుంది? 3 రకాలుగా అనుకుంటే, ఒకటి గ్రంథస్థమైనటువంటి రచనల నుంచి తెలుస్తుంది. 2 బాబావారిని ప్రత్యక్షంగా సేవించినటువంటి భక్తుల అనుభవాల నుంచి తెలుస్తుంది. 3 బాబా నుంచి ఇప్పటికీ అనుభవాలు పొందుతున్నటువంటి కొంతమంది భక్తుల ద్వారా తెలుస్తుంది. 4 నేను షిరిడీ సాయినాథునితో బంధాన్ని ఏర్పరుచుకున్న తర్వాత నేను ఆయన నుంచి పొందినటువంటి అనుభూతుల వల్ల కూడా తెలుస్తుంది. మరి ఇంకెలా తెలుస్తుంది? అవకాశం లేదు. అంటే మనం ఇన్ని రకాల అనుభూతుల్ని పొందుతున్నామా అనేది ప్రధానమైన ప్రశ్న. గురువు యొక్క మహిమ ఎందుకు తెలియాలి అంటే అలా గురువు యొక్క మహిమ తెలిస్తేనే నీకు 2 పైసల్లో 1 పైసా కుదురుతుంది. అది శ్రద్ధ. శ్రద్ధ అంటే అర్థం ఏంటి? మామూలుగా ఏమనుకుంటామంటే ఆ శ్రద్ధ అనే పదం మనకు వేరే రకంగా వచ్చేసింది. శ్రద్ధతో పని చేయండి అని అంటాం. శ్రద్ధ అంటే ఏకాగ్రతతో పని చేయమనేటువంటి భావన సమాజంలో ఎక్కువ వచ్చేసింది. కానీ వాస్తవానికి శ్రద్ధ అంటే నమ్మకం, విశ్వాసం. విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన గొప్పతనం తెలిస్తే వస్తుంది. ఆయన గొప్పతనం తెలియకుండా విశ్వాసం వస్తుందా? వచ్చే అవకాశం ఉందా? చెప్పండి, ఉందా? మాట్లాడండి ఎవరైనా ఒకరిద్దరు. లేదు. ఇప్పుడు గురువుగారి యొక్క గొప్పతనం తెలియకుండా మనకు విశ్వాసం వస్తుందా? రాదు. రాదు. ఒకటి ఆన్సర్. లేదండి. లేదు. 2 కానీ వస్తుంది. మీ అభిప్రాయం తప్పని నా ఉద్దేశం కాదు. వస్తుంది. ఎలా వస్తుంది? ఉదాహరణకి నన్నే తీసుకోండి. నాకు బాబా మీద నమ్మకం లేదు. బాబా యొక్క మహిమలు నాకు తెలియదు. బాబా సంబంధించిన గ్రంథాలు నేను చదవలేదు. మరి నాకు ఎలా వచ్చింది ఆయన మీద? అంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? అంత శ్రద్ధ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మనం ఇంకొక పాయింట్ తీసుకోవాలి. అది రుణానుబంధం. రుణానుబంధం అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అది మర్చిపోతుంటాం మనం చాలాసార్లు. ఇది ఇప్పటిది కాదండి ఈ బంధం. బాబాది, నాది ఇప్పటి బంధమే అనుకుంటే ఆ విశ్వాసం నిలబడదు. ఏదో ఒక సందర్భంలో అది పోతుంది. ఏదో ఒక సందర్భంలో పోతుంది. కాబట్టి బాబాది, నాది ఇప్పటి జన్మ కాదండి. ఇది రుణానుబంధం. ఎన్నో జన్మల సంబంధం.
జన్మ జన్మల సంబంధం అండి అనేటువంటి ఎరుక ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి శాశ్వతంగా ఉండిపోతుంది. వాళ్ళ ఊపిరి ఉన్నంత వరకు, వాళ్ళ శ్వాస ఆడుతున్నంత వరకు ఉండిపోతుంది. ఎందుకంటే గనక నేను ఇప్పుడు మాత్రమే బాబాను చూశాను, ఇప్పుడు మాత్రమే బాబాను కలుసుకున్నాను, ఇప్పుడు మాత్రమే షిరిడీకి వెళ్తున్నాను, ఇప్పటిదే అనుకుంటే గనక ఏదో ఒక సందర్భంలో మన కోరిక తీరనప్పుడు, లేదా ఇంకేదైనా ఇబ్బందొచ్చినప్పుడు ఆయనకి శాశ్వతంగా దూరం అయిపోతాం. అలా దూరం అయిపోయేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వాస్తవానికి శ్రద్ధ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమై ఉండాలంటే, ఇది ఇప్పటిది కాదు. ఇది ఎప్పటిదో అనేటువంటి ఎరుక ఎవరికైతే వస్తుందో వారి బంధం శాశ్వతంగా ఉంటుంది. ఉదాహరణకి భార్యాభర్తల బంధం తీసుకోండి. భార్యాభర్తల బంధం అప్పుడు మామూలు భావన ఎలా ఉంటుందంటే, ఈమెది పలానా ఊరు, వారిలో అక్కడ ఒక అమ్మాయి ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరో పెళ్లి సంబంధాలు చూసే వారి ద్వారానో, ఇంకొక ద్వారానో వచ్చింది. మేమెళ్లి చూసాము. ఇలాంటి వారిని ఇద్దరు ముగ్గురం చూసాము. మాకు ఈ అమ్మాయి నచ్చింది. అన్నీ కుదిరాయి. కాబట్టి పెళ్లి చేసుకున్నాం. ఇది బాహ్యానికి ఉండేటువంటి భావన. ఈ భావనతో ఉన్నప్పుడు ఏమవుతుంది? ఏదో ఒక సందర్భంలో గొడవలొస్తాయి. నా కర్మగాలి నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. అదో ఆ అమ్మాయి అయితే భలే ఉండేది. ఆ అమ్మాయి కట్నం కూడా ఎక్కువ ఇస్తాననింది. నువ్వేదో ఎర్రగా బుర్రగా ఉండేసరి నిన్ను చేసుకున్నాను. నా నా దరిద్రం, నా చండాలం ఇదంతా వస్తది. ఎందుకని? ఆయన అక్కడి నుంచే మొదలుపెట్టాడు అనుబంధాన్ని. ఎక్కడి నుంచి? పెళ్లి చూపుల కాడి నుంచి మొదలుపెట్టాడు. అంటే పెళ్లి చూపుల్లో నేను చూసినప్పటి నుంచి ఈమె నాకు పరిచయం. కాబట్టి పెళ్లి చూపుల్లో చూడకుండా ఉంటేనే ఉండేవాడిని కాదు కదా! ఇది ఈ భావన. కానీ వాస్తవానికి భార్యాభర్తల బంధం అలా స్టార్ట్ కాదు. అలా స్టార్ట్ కానే కాదు. ఇది ఎన్నో జన్మల బంధం. అందువల్లనే మన వాళ్ళంటారు 7 జన్మల బంధం అంటారు. 7 జన్మల బంధం. ఇది ఇప్పటిది కాదండి. ఎప్పటిదో ఈమె నాకు భార్య అయిందంటే, పిచ్చిదానా నువ్వు ఇప్పుడేనా నా భార్యవి కాదు. ఎన్నో జన్మలుగా నువ్వు కోరుకున్నావు. ఇప్పుడు పార్వతీదేవి ఉంది, పరమేశ్వరుడున్నాడు. మనం అర్ధనారీశ్వర తత్వం మాట్లాడుకుంటాం. మరి వాస్తవానికి శివుడు, పార్వతీదేవిని అంటాం కదా! అర్ధనారీశ్వర తత్వం అని. కానీ వాళ్ళిద్దరేనా? పార్వతీదేవి అప్పుడేనా పరిచయం శివుడికి? చెప్పండి. పార్వతీదేవి అప్పుడే పరిచయమా? ఆయనప్పుడు కాదు. ఆయన దగ్గరికెళ్లి శుశ్రూష చేసి, ఆయన యొక్క మెప్పును పొంది, వాళ్ళ నాన్నగారికి చెప్పి, "అయ్యా! ఆయన నాకు నచ్చాడు. నేను ఆయన్ని చేసుకుంటాను. వివాహం ఆడతానంటే" అక్కడి నుంచి మొదలైందా వాళ్ళ బంధం? కాదు. ఎవరు చెప్తారు? చెప్పండి ఎవరైనా. కాదు సార్ అది. పురాణ ఎక్కడి కథ నుంచి ప్రకారం వాళ్ళది జన్మ జన్మల బంధం గా ఎక్కడి నుంచి మనకి వచ్చింది చెప్పండి. శాస్త్రపరంగా చెప్పండి. శాస్త్రం అదే దక్షుడు కూతురుగా కూడా ఉంది సార్ అమ్మా? పార్వతీదేవి. ఆ దక్షిణ యజ్ఞంలో కూడా ఇదయింది పార్వతీదేవి. అమ్మ. సతీదేవి. ఆ! దక్షుడి వెరీ గుడ్. కూతురుగా కూడా ఉన్నింది. అప్పుడు అవును. సతీదేవిగా కూడా ఉన్నింది. అప్పుడు అవును. కూడా వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ సార్. మళ్ళా ఆమె అవును. తపస్సు చేసి మళ్ళా శివుడిని వెరీ గుడ్. కాబట్టి ఆమె పార్వతికి ముందు జన్మ ఉంది సతీదేవి. ఆమె కోరుకునింది అప్పుడే కోరుకునింది ఈయన నాకు భర్త కావాలని. ఆ రెండో పోర్షన్ మనకు తెలుసు. పార్వతీదేవి, పరమేశ్వరుడు, అర్ధనారీశ్వర తత్వం. అదే విధంగా ఇప్పుడు నా భార్య ఉందనుకోండి. నా భార్య పూర్వజన్మలో నన్ను కోరుకొని ఉంటది. లేకపోతే నేనెందుకొస్తా? ఆమెను కూడా నేను కోరుకొని ఉంటా. సరే ఇప్పుడు నెక్స్ట్ కోరుకుంటారో లేదో చెప్పలేం గానీ అది డౌటు. ఎందుకంటే ఇప్పుడు చూసిన తర్వాత కూడా వచ్చే జన్మకు కూడా నువ్వేనంట. అంత స్వార్థమా? అంత అమాయకురాలినా నేను అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది పక్కన పెట్టేద్దాం. అంటే ఇప్పటి వరకు చూసుకున్న లెక్కల ప్రకారం అయితే ఆయన ఇంతకు ముందు జన్మలో నన్ను కోరుకొని ఉంటది. కాబట్టే నేను ఆమెని పెళ్లి చేసుకొని ఉంటా. ఈ భావన చూడండి ఎంత అద్భుతంగా ఉంటది. ఈ భావన చేసినటువంటి భార్యాభర్తలు ఎన్ని సార్లు కొట్టుకున్నా వాళ్ళ తగువు చిరునవ్వుతో ఎండవుద్ది. అండర్‌లైన్ చేసి పెట్టుకోండి ఈ పదం. ఏ భార్యాభర్తల గొడవైతే చిరునవ్వుతో ఎండవుతుందో, ఏ భార్యాభర్తల బంధమైతే నిద్ర లేచేటప్పటికి ఉండకుండా ఉంటుందో, వాళ్ళు రుణానుబంధ రూపేణ భార్యాభర్తలైన వాళ్ళు. నిన్న జరిగిన గొడవ ఈ రోజుకి కూడా కంటిన్యూ అవుతుంటే, మీరేదో అకస్మాత్తుగా తగులుకున్న వాళ్ళే గాని, మీరు జన్మల బంధం అనడానికి లేదు. కాబట్టి ఇక్కడ బాబా వారితో రుణానుబంధ రూపేణ ఎవరికైతే అనుబంధం ఉంది అని భావిస్తారో వాళ్ళకి శ్రద్ధ విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి మన బంధం ఇప్పటిది కాదది.
కాబట్టి గురువు యొక్క మహిమను తెలుసుకోవడం అనేది ప్రధానం. ఒకవేళ తెలుసుకోలేని పక్షంలో దారం కట్టే ఒకటి ఉంది కదా మనకు. కాలికి దారం కట్టేది ఒకటి ఉంది. అదొక బాబా గారి దగ్గర ఒక ప్రయోగం ఉంది. ఆ దారం కట్టడం అంటే వీడెక్కడ వెళ్తాడో అని చెప్పి దారం కట్టేస్తాడు. అంటే దారం కట్టుతున్నాడంటే నీకు ఎరుక లేదురా నాయన, నువ్వు నా బిడ్డవి, నువ్వు ఎటు ఇటో తిరుగుతున్నావు అని చెప్పి దారం కట్టేది కూడా ఉంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గొప్పదనమును గ్రహించెదరో గొప్పదనాన్ని కూడా గ్రహించాలి. ఏముంది బాబా గారి దగ్గర గొప్పదనం? మనం చెప్పమంటే మీ దగ్గరికి మైక్ ఇచ్చి, ఏమంటే మీరు బాబా భక్తులా అని, అవునండి అని, సరే ఏంటి అసలు బాబా గారి గొప్పతనం అని అన్నారనుకోండి, ఎంతసేపు నువ్వు మాట్లాడగలవు? అది నీ జ్ఞానానికి గీటురాయి. ఎంతసేపు మాట్లాడగలవు అంటే పోటీ కాదండి ఇది, నేను చెప్తున్నా. అంటే నీ గురువు గురించి ఎవరైనా అడిగి నిన్ను బాబా గారి గొప్పతనం ఏంటి అంటే, నువ్వు ఎంతసేపు మాట్లాడగలవు, ఆయన గురించి చెప్పగలవు, నీ దగ్గర ఎంత సమాచారం ఉంది, నీ దగ్గర ఎన్ని అనుభూతులు ఉన్నాయి, నీ దగ్గర ఎంత చెప్పుకోవాలనేటువంటి తపన ఉంది. ఇదంతా దేన్ని నిర్ణయిస్తుందంటే, నువ్వు ఆయన గొప్పతనాన్ని గ్రహించావు అన్నదానికి ఒక కొలమానం. అది ఆయన గొప్పవాడేనండి, గొప్పవాడే. ఏ విషయంలో గొప్పవాడు? మిగిలిన వారికి బాబా వారికి ఏంటి తేడా? మనకి ఎప్పటినుంచో యుగ యుగాల నుంచి దేవతామూర్తులు ఉన్నారు. రాముడు, కృష్ణుడు, పరమశివుడు, విష్ణుమూర్తి ఇంతమంది ఉన్నారు. కేవలం ఒక 200 సంవత్సరాలు మాత్రమే చరిత్ర కలిగినటువంటి ఒక మానవ రూపంలో 200 సంవత్సరాలు మాత్రమే గడిపినటువంటి ఒక వ్యక్తికి ఎలా అండి ఇంత పూజిస్తున్నారు అని అన్నారు అనుకోండి ఎవరైనా. నువ్వు గనక చెప్పగలిగితే అప్పుడు నువ్వు బాబా యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నావు అనేదానికి గీటురాయి. మనందరం చెప్పగలం, మనం మాట్లాడగలం. కావాలంటే ఎప్పుడన్నా ఒక ప్రశ్న నేను వేస్తాను నెక్స్ట్ హోంవర్క్ కింద. మీరు బాబా వారిని గొప్పవారిగా భావించడంలో మీరు అనుకునేటువంటి కారణాలేంటి? నేను నెక్స్ట్ ఇదంతా అయిన తర్వాత మీకు పెడతాను వాట్సాప్లో. మీరు ఏమనుకుంటున్నారు నాకు రాసి పెట్టండి, మాట్లాడి పెట్టండి. దానివల్ల మీకు ఎంత అనుభూతి వస్తుందో మీరు రాస్తే తెలుస్తుంది. మీరు ఎందుకని బాబా వారిని గొప్పవారిగా భావిస్తున్నారు? కొంతమంది భావించడంలే, మీరు భావిస్తున్నారు. ఎందుకు భావిస్తున్నారు? కారణాలు చెప్పాలి. ఇదొక అద్భుతమైనటువంటి భావన. ఎవరైతే గురుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని ఎంచెదరో, గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని ఎంచెదరు. మీకు వశిష్ఠుడు గురువు. వశిష్ఠుడు శ్రీరామచంద్రుడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం, అవతార పురుషుడు, పరిపూర్ణ అవతారం. అది కూడా సామాన్యమైన అవతారం కాదు, పరిపూర్ణ అవతారం. శ్రీరామ అవతారం, శ్రీకృష్ణ అవతారం, పరిపూర్ణ అవతారం. మరి ఆ పరిపూర్ణ అవతారమైనటువంటి శ్రీరామచంద్రుడు వశిష్ఠుని దగ్గర ఏ స్థానంలో కూర్చుంటాడు? వశిష్ఠుడు పక్కనే అదే సింహాసనం వేసి రాముడు కూర్చుంటాడా? ఆ పక్కనే అదే సింహాసనం వేసి విశ్వామిత్రుడిని కూర్చోబెడితే వాళ్ళిద్దరి మధ్యలో సమానంగా రాముడు కూర్చుంటాడా? కూర్చోడు. ఎందుకు కూర్చోడు? ఎందుకంటే ఆయనను అంతకు మించినటువంటి స్థాయిలో చూడగలగడమే శిష్యుని యొక్క లక్షణం. కాబట్టి అంతకు మించిన స్థాయిలో. కాబట్టి యోగ వశిష్ఠ గీత చెప్పేటప్పుడు వశిష్ఠుడు దగ్గరే కూర్చున్నారు, కిందే కూర్చున్నాడు, అంతేగాని పైన కూర్చోలే. ఇక్కడ గురువుకి ఆ స్థాయిలో మనం ఇవ్వగలుగుతున్నామా? అలా ఇవ్వగలుగుతుంటే గనక బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు ఎవరైతే ఉన్నారో వీరందరికన్నా మించిన స్థాయిలో గురువుని పెట్టగలిగినటువంటి మానసిక స్థైర్యం నీకుందా? మనకి ఈ మధ్య ఒక సమస్య వచ్చింది. ఏమండి బాబా కాళ్ళ దగ్గర వాళ్ళని పెడతారు ఏంటండి? మన వాళ్ళల్లో కూడా కొంతమంది అది తప్పు కదా, అది చేయకూడదు కదా, అసలు బాబా కాళ్ళ ముందు పెడితే అది అపచారం కదా, వాళ్ళ కోపం వస్తుంది కదా అని అన్నవాళ్ళు ఉన్నారు, మన వాళ్ళల్లోనే ఉన్నారు. నేను మౌనంగా కూర్చుంటా, మాట్లాడకూడదు. ఎందుకంటే అది నాకన్నా సీనియర్స్ ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. మరి బాబా కాళ్ళ దగ్గర శివుడిని పెట్టినా, వినాయకుడిని పెట్టినా, లేదా ఇంకొకరిని పెట్టినా అది వాళ్ళని అవమానించినట్లు అనే భావన నీకు ఉన్నట్లయితే ఇప్పుడు బాబా వారి మీద నీకే భావన?
అది చెప్పాలి. ఇది బయట వాళ్ళకి సంబంధించిన ప్రశ్న కాదు, మనకు సంబంధించిన ప్రశ్న. వాళ్ళు బాబాని ఏ స్థాయిలో చూస్తారో మనకు అవసరం లేదు, అది మనకు సంబంధం లేదు. నేను ఒక బాబా భక్తుడిని అడుగుతున్నా. ఒక బాబా భక్తుడు ఏమండి బాబా పాదాల దగ్గర దేవతామూర్తుల యొక్క విగ్రహాలు పెడితే వారిని అవమానించినట్టు కదా అనే భావన నువ్వు ఉంటే, అది నిజమని నువ్వు నమ్మితే దీన్ని కొట్టేసి సచ్చరిత్రలోంచి ఈ పదాన్ని నీకు సంబంధించింది కాదు. ఇది ఇక్కడ ఏముందంటే, ఎవరైతే గురుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని ఎంచెదరో వారే ధన్యులు. నేననేది ఆ వివాదంలోకి వెళ్ళడం కానీ, దాని గురించి మాట్లాడడం కానీ, దాని గురించి సమర్థించడం కానీ నా అభిమతం కాదు. నా అభిమతం ఏంటంటే, నువ్వు ఎవరినైతే గురుస్వరూపంగా సద్గురు స్వరూపంగా పూజిస్తున్నావో వారు నిజంగానే వారికంటే గొప్పవాడు. ఎందుకంటే అవతార మూర్తులు కూడా వారికి ఆ స్థానాన్ని ఇచ్చారు, వారు శుశ్రూష చేశారు. సాందీపుని దగ్గర శ్రీకృష్ణ భగవానుడు నేను అవతార పురుషుణ్ణి అని అనుకోలే, ఆయన పాదసేవ చేశాడు, పాదాలు ఉత్తాడు అంతే. పాదసేవ చేయడం అంటే అర్థం ఏంటి? విశ్వామిత్రుడికి శుశ్రూష చేయడం అంటే అర్థం ఏంటి? వాస్తవానికి ఆ పరిపూర్ణ అవతారాలన్నీ కూడా తమ అవతార రహస్యాన్ని తెలుసుకున్నది కూడా గురుస్వరూపంగానే వారి యొక్క మహత్యాన్ని తెలుసుకున్నారు. వారు ఫలానాన్ని తెలుసుకోగలిగినారు. వాళ్ళు ఉండేటువంటి విద్వత్తు బయటకు వచ్చిందంటే ఎందుకంటే అలానే వచ్చింది. కాబట్టి ఇది కాంట్రావర్షియల్ కాదు, కానీ మీరు దయచేసి ఆలోచించండి. మన వరకు ఆలోచిద్దాం, బయట వాళ్ళకి ఈ చర్చ వద్దు, అవసరం కూడా లేదు. అంటే నీకు వారితో సమానంగా బాబా వారిని చూసేటువంటి మనోశక్తి ఉందా? ఎక్కడో నీకు కూడా ఆయన ముస్లిం ఏమో, నీకు కూడా ఆయన ఈ మధ్య వచ్చాడు కదా, నీకు కూడా ఆయన పాదాల కింద పెడితే మన దేవతామూర్తులకి అవమానం వస్తుందేమో అనే ఫీలింగ్ ఉందా లేదా? చెక్ యువర్ సెల్ఫ్, అంతే. చెక్ చేసుకోండి. ఉంటే అది కరెక్టా కాదా నాకు అవసరం లే, అది ఉంటే దోషమా నాకు అవసరం లే, దాని గురించి చర్చ మనకొద్దు. నీకు ఉందా లేదా ఇదొక్కటే ఆలోచించుకోండి. అది ఎవరికి వారు. ఎందుకంటే భక్తి మార్గంలో నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే, భక్తి మార్గంలో నమ్మకం అన్నది వ్యక్తిగతం. అది వారికై వారు ఆలోచించాల్సిందే, కానీ ఇది తప్పని కానీ ఇది ఒప్పని కానీ చెప్పలేం. కానీ సచ్చరిత్రలో ఇది ఉంది కాబట్టి ఇప్పుడు మనం చర్చ పెట్టుకుంటున్నాం అంతే. ఆ చర్చ ఎవరైతే గురుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని ఎంచెదరో వారే ధన్యులు. ఇది ఒక మాట అండి, అండర్లైన్ చేసుకొని ఒక మాట. బాబా గారు చెప్పినట్లుగా మొట్టమొదట సాకార స్వరూపాన్ని ధ్యానించు, తర్వాత నిరాకార రూపానికి వెళ్ళు అన్నారు. మూర్తి భావాన్ని దాటిన తర్వాత అది తప్పుగా అనిపించదండి. ఇప్పుడు వస్తుంది, దీని నెక్స్ట్ ఉంది అది. ఓకే ఓకే, దీని తర్వాత ఉంది, అది మీ టాపిక్ వస్తుంది, మాట్లాడదాం. కాబట్టి ఈ ప్రకారముగా ఇప్పుడు జిఎస్ గారు చెప్పింది ఏంటంటే, ఒక లెవెల్ వరకు అది అనిపిస్తుంది, కానీ ఆ లెవెల్ దాటిన తర్వాత అలా అనిపించదు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఉదాహరణకి మీరు ఒక స్ట్రీట్ లో నడుచుకుంటూ వెళ్ళారనుకోండి, ఒక పెద్ద, ఇప్పుడు ఉదాహరణ బంజారా హిల్స్ లో లేదా హైదరాబాద్ ఏదో పెద్ద స్ట్రీట్ లో నడుచుకుంటూ వెళ్తే, మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అటు ఇటు చూడండి, పెద్ద పెద్ద బిల్డింగులు కనిపిస్తాయి. పెద్ద పెద్ద బిల్డింగులు, ఇలా చూస్తే ఇది 5 అంతస్తులు, ఇలా చూస్తే 20 అంతస్తులు, ఇక్కడ చూస్తే ఏమో చిన్నది, ఆ పక్క చూస్తే పూరి గుడిసెలు, ఇలా రకరకాల భేదాలు కనిపిస్తాయి. అంటే మీ దృష్టి ఇలా ఉంటే గనక మీకు అక్కడ ఉండేటువంటి భేదాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఎందుకంటే మీరు నేల మీదే ఉన్నారు, ఆ బిల్డింగులు నేల మీదనే ఉన్నాయి. మీరు కాస్త పైకి వెళ్ళి చూసినట్లయితే నీకై కనిపించవు. నీకు అక్కడి నుంచి చూస్తే ఏది పూరి గుడిసే కనుక్కోలేవు, ఏది 5 అంతస్తుల బిల్డింగో కనుక్కోలేవు. ఎందుకంటే నువ్వు బేస్ మీద లేవు, నువ్వు పైన ఉన్నావు. ఆ పైన ఉన్నప్పుడు ఈ సిటీ అంతా ఒకే రకంగా నీకు కనిపిస్తుంది, ఇంకా పైకి వెళ్తే ఇంకా కనిపిస్తుంది అలానే. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఆధ్యాత్మికంగా మానసిక ఉన్నతిని సాధించే కొద్దీ ఈ అంతరాలు పోతాయి. ఈ అంతరాలు నీకు ఉండే అవకాశం, అది టీవీఎస్ గారు చెప్పినటువంటి ఒక మంచి భావన. తర్వాత ఈ ప్రకారముగా ఉపదేశించి ఆ ముసలమ్మను ఒప్పించను, బాబావారు ఒప్పించారు. ఇదంతా రన్నింగ్ కామెంటరీలా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసమును వదులుకునేను. అంటే మూర్ఖత్వాన్ని లేదా భీష్మించుకున్నటువంటి దాన్ని లేదా మనో నిశ్చయాన్ని విడిచిపెట్టింది. అంటే అర్థం ఏంటి?
నువ్వు ఒక నిర్ణయాన్ని తీసుకున్నావు. ఆ నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత గురువు గారు వచ్చి, అమ్మా నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం అజ్ఞానంతో కూడి ఉంది, కాబట్టి అది సరైన మార్గం కాదు అని ఉపదేశించిన తర్వాత, అవన్నీ నాకు కుదరదండి, నేను నిర్ణయం తీసేసుకున్నాను అంటే అది మూర్ఖత్వం. ఆమె అలా చేయలేదు. వెంటనే ఆమె ఆ ఉపవాస దీక్షని విరమించింది. ఉపవాస దీక్షను విరమించి ఆమె బాబావారు చెప్పిన దాన్ని ఒప్పుకునింది. అది గొప్ప విషయం కదా. ఈ కథను జాగ్రత్తగాను శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యతను సందర్భమును గుర్తించి హేమడ్ పంత్ మిక్కిలి ఆశ్చర్యపడెను. ఇప్పుడు మనం కూడా ఆశ్చర్యపడి ఉండాలి. వాస్తవానికైతే మనం కూడా ఆశ్చర్యపడి ఉండాలి. ఎందుకంత మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు అని అంటే, ఆయన అనేక సందేహాలతో బాబా ముందు కూర్చున్నాడు. సాటేకి సంబంధించినటువంటి సందేహాలు. ఆయనేమో 7 రోజుల్లో గురు చరిత్ర చదివాడు. బాబావారు స్వప్న సాక్షాత్కారం ఇచ్చాడు. మళ్ళా చదవాలా వద్దా అని అడిగించాడు. ఈయనేమో దాదాపు 7 సంవత్సరాల నుంచి ఏడే ఉన్నాడు. దాదాపు 40 ఏళ్ళ నుంచి గురు చరిత్ర చదువుతున్నాడు. ఈయనకి ఆ అనుభూతి కలగలేదు. ఈయనకి అనుభూతి కలగలేదు. ఆయనకి కలిగింది. ఈయనకు అనుగ్రహం కలగలేదని అనుకుంటున్నాడు. ఆయనకు కలిగిందని అనుకుంటున్నాడు. ఈ సంశయంతో ఆయన బాబా పాదాల ముందు కూర్చున్నప్పుడు బాబావారు ఆయన శ్యామ దగ్గరికి పంపించారు. శ్యామ ఇదంతా కథంతా చెప్పుకుంటూ వచ్చాడు. ఇది బ్యాక్గ్రౌండ్ మనకు తెలుసు. కాబట్టి ఎందుకు ఆశ్చర్యపడ్డాడు అంటే, ఏదైతే నేను భావించానో అది అజ్ఞానం అనేటువంటి భావన ఆయనకు కలిగింది. దీని గురించి వస్తుంది మనకు భవిష్యత్, ఇప్పుడు నెక్స్ట్ పారాగ్రాఫ్ లో వస్తుంది. అంటే అర్థం, దాదాబాయి దేశ్ముఖ్ యొక్క కథ వినక ముందు హేమడ్ పంత్ గారు, కథ విన్న తర్వాత హేమడ్ పంత్ గారు వేరు. ఇక్కడ మళ్ళా దాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఆ పాయింట్ని. అంటే సచ్చరిత్ర చదవక ముందు, సచ్చరిత్ర చదివిన తర్వాత వేరు. బాబా పాదాలు పట్టుకోక ముందు, బాబా పాదాలు పట్టుకున్న తర్వాత వేరు. షిరిడీకి వెళ్ళక ముందు, షిరిడీకి వెళ్ళిన తర్వాత వేరు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏ స్థితిలో అయితే మనం ఉన్నామో, జ్ఞానం వచ్చిన తర్వాత ఆ స్థితి మారుతూ ఉంది. అంటే అర్థం ఏంటి? నీకు జ్ఞానం వచ్చింది అనడానికి రుజువేంటి? స్థితి మారాలి, పరిణతి రావాలి. ఆ పరిణతి రాలేదనుకోండి, సంవత్సరాల తరబడి చదువుతూనే ఉన్నాం, పారాయణ చేస్తూనే ఉన్నాం, గుడులకు వెళ్తూనే ఉన్నాం, షిరిడీకి వెళ్తూనే ఉన్నాం, ఎక్కడ మనకు అంగుళమంత మార్పు రాలేదనుకోండి, దాని అర్థం నీకు జ్ఞానం బుర్రకి ఎక్కలేదని అర్థం. ఇంకా అందులో మొహమాటం ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలను చూచి అతని ఆపాదమస్తకము పులకరించెను. సచ్చరిత్రలో అద్భుతంగా చెప్తారు. అంటే బాబావారి కథలు చదివేటప్పుడు ఎవరైతే అష్టసాత్విక భావనలకు లోనవుతారో వారు వాటిని పరిపూర్ణంగా అర్థం చేసుకున్న వాళ్ళు అని అర్థం. అష్టసాత్విక భావనలు, ఒళ్ళు పులకరించడం, జలధరించడం, కన్నీళ్లు రావడం, గొంతు గద్గదం అవ్వడం, ఇవన్నీ కూడా అష్టసాత్విక భావనలో కొన్ని. అంటే ఆశ్చర్యపోవడం, ఇలాంటివన్నీ కూడా. కాబట్టి అవి ఏం పొందాడో చూడండి. సంతోషంతో ఉప్పొంగెను, పులకరించెను, ఆపాదమస్తకము. ఆపాదమస్తకం అంటే తల చివరి నుంచి కాలి బొటనవేలు వరకు ఆయన ఆపాదమస్తకాన్ని ఆయన పులకరించాడు. తర్వాత సంతోషంతో ఉప్పొంగెను, గొంతుక ఆరిపోయాను, ఒక్క మాటైనా మాట్లాడు చేత కాకుండాను. అంటే ఇవన్నీ అష్టసాత్విక భావనలో కొన్ని. శ్యామ అతనిని స్థితిలో చూచి అర్థమైపోయింది శ్యామకి, ఈయనకి ముసలమ్మ కథ బాగా అర్థమైందని. అని ఏమన్నాడంటే, ఏమి జరిగినది, ఎలా ఊరుకున్నావు? ఊరుకోవడం అంటే మాట్లాడలేకపోయాడు ఆ కథ విన్న తర్వాత. అట్టి బాబా లీలలు నీకెన్ని వర్ణింపవలెను అని అడిగాడు. అంటే ఆయన అలాంటి ఎంతో చూస్తుంటాడు కాబట్టి, అనుభవిస్తున్నాడు కాబట్టి. అదే సమయమందు మసీదులో గంట మోగెను, మధ్యాహ్న హారతి పూజ ప్రారంభమైనని గ్రహించిరి కనుక శ్యామ హేమడ్ పంతులు ఇద్దరు మసీదుకు త్వరగా పోయేది. ఇక్కడ వద్దంతా రన్నింగ్ కామెంట్ రా. బాబు సాహెబ్ జోగ్ గుర్తుపెట్టుకోండి. మనం ఏదో సందర్భంలో బాబు సాహెబ్ జోగ్ యొక్క కథను తెలుసుకోవాలి పూర్తిగా, పరిపూర్ణంగా. అద్భుతమైనటువంటి ఆయన కథనం, ఆయన కథ చాలా అద్భుతంగా ఉంటుంది, మనకు ఉపయోగపడుతుంది.
బాబు సాహెబ్ జోగ్ అప్పుడే హారతి ప్రారంభించను. స్త్రీలు మసీదు నిండిరి, దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిరి. అందరూ బాజా భజంత్రీలతో ఒకే వరుసతో హారతి పాడుచుండిరి. బాబాకు కుడివైపు శ్యామ, ముందర హేమాడ్ పంత్ కూర్చుండిరి. ఇదంతా ఎందుకు వర్ణిస్తున్నారంటే, ఇప్పుడు మన కళ్ళ ముందు ఆ దృశ్యం కనిపించాలి. మన కళ్ళ ముందు ఆ దృశ్యం కనిపించడానికి హేమడ్ పంత్ గారు చేసేటువంటి వర్ణన ఇది. అంటే మనకు కనిపిస్తూ ఉంది మసీదు, స్త్రీలు, బాజా భజంత్రీలు, బాబావారి కుడివైపు శ్యామ, కింద ఈయన, అంత ఆ దృశ్యం అలా మన కళ్ళ ముందు అలా కనిపించాలి. తర్వాత వారిని చూచి బాబా హేమడ్ పంతును శ్యామ ఇచ్చిన దక్షిణ నిమ్మనను. దక్షిణ తీసుకురమ్మన్నాడు కదా, 15 రూపాయలు అడిగాడు. అప్పుడు శ్యామ రూపాయలకు బదులు నమస్కారములు ఇచ్చిననియు, శ్యామ ప్రత్యక్షముగా కలడు గనక అడగవచ్చునెను. అంటే నువ్వేమో డబ్బులు తెమ్మన్నావు బాబా, ఆయనేమో డబ్బులు ఇలా, ఆయన నమస్కారాలు ఇచ్చాడు, 15 నమస్కారాలు తీసుకోవాలి. బాబా తత్వంలో ఇది ఒక సౌలభ్యం ఉంది. అంటే నువ్వు ఆయన అడిగినటువంటి దక్షిణని ఏ రూపంలోనైనా నువ్వు ఇవ్వచ్చు. దీంట్లో సచరిత్రలు అనేక ఉదాహరణలు ఉన్నాయి. తర్వాత శ్యామ ప్రత్యక్షముగా గలడు గనక అడగవచ్చు నేను, అది అంతా వదిలేద్దాం. బాబా ఇట్లా నేను, సరే మీరిద్దరూ కొంతసేపు మాట్లాడుకుంటారా, ఎందుకంటే పంపిందే అందుకు కాబట్టి మాట్లాడుకుంటారా. అట్లయినచో మీరు ఏమి మాట్లాడుకున్నారో చెప్పుము. ఇది చదివితే ఏమనిపిస్తుంది? మీరు ఏమి మాట్లాడుకున్నారో చెప్పుము. అమ్మా అమ్మా ఏమనిపించింది? మీరు ఏం మాట్లాడుకున్నారో చెప్పుము అన్నప్పుడు మీకు ఏమనిపించింది? మీకేం ఫీలింగ్ వచ్చింది? అదే మళ్ళా చదువుతాను. హేమాడ్ పంత్కి ఎంత మాత్రం అర్థం అయింది అని ఆయన తెలుసుకోవాలని బాబా గారు ఆయన్ని చెప్పమన్నట్టున్నారు. కాబట్టి సరే మీరిద్దరు కొంతసేపు మాట్లాడుకుంటారా, అట్లయినచో మీరేం మాట్లాడుకున్నారో చెప్పుము అంటే, అక్కడ ఏం మాట్లాడుకున్నారో బాబాకి తెలియదా అంటే తెలుసు. 100% తెలుసు. అంటే ఇందాక నీలిమ గారు చెప్పినట్టు అది గ్రహించారా లేదా, ఇప్పుడు వాకపు చేస్తున్నాడు. శ్రవణం అయిపోయింది, మననము అభ్యాసం ఉన్నాయి కదా మనకు, అది అవుతుందా లేదా. కాబట్టి గంటల చప్పుడును, మధ్యల శబ్దమును, పాటల ధ్వనిని లెక్కించక, అటు చూడండి ఎన్నున్నాయో. గంటల చప్పుడును, మధ్యల శబ్దమును, పాటల ధ్వనిని లెక్కించక హేమడ్ పంత్ బాబాకు జరిగినదంతయు చెప్పుటకు ఆతురపడేను. అంటే అంత పెద్ద ఆర్తి పాడే సమయంలో, అంత గోలలో అది మామూలుగా మనకైతే అది గోలే. వాస్తవంగా మళ్ళీ మాట్లాడదాం లేదని అంటాం ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకండి మళ్ళీ బయటికి వెళ్ళి మాట్లాడదాం అంటాం. అంత శబ్దాలు వస్తున్నా ఆయన చెప్పడం మొదలు పెట్టాడు, ఆయన వినడం మొదలు పెట్టాడు, శ్యామ గారు ఆలకిస్తున్నారు. అంటే దీనికి పెట్టే పదం ఏంటి? దీనికి వాడే పదం ఏంటి? ఏకాగ్రత. ఏకాగ్రత అంటే నీ చుట్టూ ఎన్నున్నా, ఎన్ని శబ్దాలు వచ్చినా నువ్వు ఫోకస్ చేసేటువంటి మన మనసును కలిగిన వారివైతే గనక నిన్నేమి చేయలేరు. అదే కదా, ఆ పక్కేమో ధ్వనులు, ఈ పక్కేమో భేరీలు, ఇన్ని మోగుతున్నా శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం, అర్జునుడు వినడం. ఏకాగ్రత. అందువలనే భగవద్గీత అంతా చెప్పిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు విన్నారా అని అనడు అర్జునుడిని, విన్నావా అని అడగడు, ఏకాగ్రంగా విన్నావా అని అడుగుతాడు. ఏకాగ్రపరిచావా నీ మనసుని అనేటువంటిది ఆయన ఉపయోగించినటువంటి పదం. అది ఇక్కడే అదే జరుగుతా ఉంది ఇక్కడ. కాబట్టి తాము ముచ్చటించినదంతయు తనకు చాలా ఆనందము కలుగు చేసినదనియు, ముఖ్యముగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యము కలుగు చేసినదనియు, దానిని విని బాబా లీలలు అగోచరములను తెలుసుకుంటుననియు, ఆ కథ రూపంలో తన్ను బాబా ఆశీర్వదించరని హేమడ్ పంత్ చెప్పాను. ఇది ఆ పదాలన్నీ ఎందుకు వాడాడు అని తెలియాలంటే, అప్పటికి ముసలమ్మ కథ వినక ముందుటికి ఆయన యొక్క మానసిక స్థితి ఎలా ఉంది, ఇప్పుడు ముసలమ్మ కథ విన్న తర్వాత ఏ విషయంలో మారిందనే స్పష్టత మనకు రావాలి. అది రాకపోతే ఉపయోగం లేదు. అంటే ఏం మారాడు, ఏమర్థమైంది ముసలమ్మ కథలో, అంత అద్భుతంగా ఆయనకి ఆశ్చర్యం కలిగించినటువంటి కథనం ఏంటి అక్కడ అనేది ఇప్పుడు మనం ఆలోచించాలి. తర్వాత దానిని విని బాబా లీలలు అగోచరములని తెలుసుకుంటున్నని ఆ కథ రూపంలో నన్ను బాబా ఆశీర్వదించారని హేమడ్ పంత్ చెప్పాను. అప్పుడు బాబా ఆయన అంటున్నారు, కథ చాలా అద్భుతమైనది.
ఇక్కడ కథ అంటే స్టోరీ అనే మనకేం కాన్సెప్ట్ లోకి వెళ్తుందంటే, కథ అంటే జరగనిది, అదొక స్టోరీ కాదు. జరిగినదే దాన్ని కథ అంటున్నారు అంతే. అంతేనా? లేదు మీరు కూడా ఇది కథ అనే భావంతో ఉన్నారా? ఇది జరగలేదండి, ఇది షిరిడీలో అనే భావన లేదు కదా. కథ అంటే జరిగిపోయినటువంటి విషయాన్ని మరలా గుర్తు తెచ్చుకొని చెప్పే సందర్భంలో ఆ పదం వాడారు గాని, అది ఒక కథ, అదొక స్టోరీ, ఇది కాదు. శ్యామ తర్వాత శ్యామ స్వయంగా చెప్పింది కదా, ఆ, శ్యామ స్వయంగా చూసిన ఇన్సిడెంట్, ఆ, కథ కాదు. కథ కాదు, అది కథ కాదు. కానీ ఆ శ్యామ పదం అలా స్వయంగా వాడారే చూసిన గాని, ఇన్సిడెంట్. అవునవును, అది స్వీయ అనుభవం. అది స్వీయ అనుభవం. కానీ కథ అని పెట్టేసరికి మనం అలా వెళ్ళాల్సిన పని లేదు. కథ అని అలా వాడారు అంతే. వాస్తవానికి ఇది స్వీయ అనుభవం అనాలి మనం వాస్తవంగా. తర్వాత కాగా నాకు ఆ విషయమై వివరములన్నీ చెప్పుము అనేది. అప్పుడు హేమాడ్ పంత్ తానంతకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి, అది తన మనసునందు శాశ్వత ప్రభావము కలిగించినదని చెప్పాను. శాశ్వత ప్రభావము, దీన్నే ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. శాశ్వత ప్రభావం అంటే ట్రాన్స్ఫర్మేషన్, మార్పు, అది వేరు. చేంజ్ అంటాం. చేంజ్ అంటే మారడం. వాడు చేంజ్ అయిపోయాడండి అంటే మారిపోయాడండి. ఆ మార్పు అనేది మరలా వెనక్కి రావచ్చు. కానీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే అర్థం ఏంటంటే పరిపూర్ణ పరివర్తన. తెలుగులో పరిపూర్ణ పరివర్తన. ట్రాన్స్ఫర్మేషన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ యూనివర్స్లో బటర్ఫ్లై. బటర్ఫ్లై ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అంటే అది గొంగల్ పురుగుగా ఉంది. గొంగల్ పురుగుగా ఉన్నటువంటి ఆ జీవి బటర్ఫ్లైగా మారుతుంది. మారిన తర్వాత అది ఎప్పటికీ మళ్ళా క్యాటర్పిల్లర్ కాదు, మరి ఎప్పటికీ గొంగల్ పురుగు కాదు. అంటే ఒక మార్పు వచ్చిన తర్వాత ఆ మార్పు శాశ్వతం అయితే దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. కాబట్టి అది దాన్ని శాశ్వత ప్రభావం, శాశ్వత అండర్లైన్ చేసుకోవాలి. అంటే ఒక్కసారి ఒక విషయం మనం గ్రహించిన తర్వాత ఇక దాన్ని జీవిత కాలంలో మర్చిపోకుండా దాన్ని ఆచరణలో పెట్టినట్లయితే అది శాశ్వత ప్రభావం చూపించింది అంటాం. అలా కాకుండా నాకు ఆ రోజేమో మారానండి, మారిన తర్వాత మళ్ళా మామూలు అయిపోయిందని అన్నాం అనుకో, అది మార్పు వచ్చింది నీలో, శాశ్వతమైనటువంటి మార్పు కాదు. అంటే ట్రాన్స్ఫర్మేషన్ కాలేదు. ట్రాన్స్ఫర్మేషన్ అంటే అర్థం ఏంటంటే ఇక ఎప్పటికీ పూర్వస్థితికి వెళ్ళనటువంటి మానసిక స్థితి, దానిని ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. పూర్వస్థితికి తాగుబోతుగా ఉన్న వ్యక్తి విషయాన్ని గ్రహించి ఇంకా ఎప్పటికీ నేను తాగనండి అని ఆ మాట మీద నిలబడినట్లయితే దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. మారిపోయాడండి పూర్తిగా అని అంటాం. కాబట్టి శాశ్వత ప్రభావం కలిగించిందని చెప్పాను. ఇది విని బాబా మిగుల సంతోషించను. ఆ కథ నీకు నచ్చినదా? దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితివా? కథ నచ్చినదా? ప్రాముఖ్యమును అంటే నేను ఎందుకోసం ఆ కథని శ్యామా గారి దగ్గర చెప్పించానో నువ్వు గ్రహించావా? ఇది దీని అర్థం. దాని ప్రాముఖ్యత అంటే కథ ప్రాముఖ్యత కాదు, నీకు ఎందుకు చెప్పించాను, అది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి హేమాడ్ పంత్ అడిగాను, అవును బాబా, నా మనశ్చాంచల్యము నిష్క్రమించినది, నా మనశ్చాంచల్యము నిష్క్రమించినది, నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది, సత్య మార్గమును కనుగొనగలిగితని. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదంతా రన్నింగ్ కామెంటరీలా చదువుకోవచ్చు, కానీ వీటిని విడిచిపెట్టకూడదు. మనం వీటిని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్, వాంగ్మూలం అంటాం కదా మనం, వాంగ్మూలం. ఇది ఒక వాంగ్మూలం ఇచ్చాడు. అంటే రాధాబాయి దేశ్ముఖ్ యొక్క కథని విన్న తర్వాత హేమడ్ పంత్ గారు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏంటి? ఆ వాంగ్మూలం ఏంటంటే అది అవును అవును బాబా, నా మనశ్చాంచల్యము మనశ్చాంచల్యము డోలాయమానం నిష్క్రమించింది. ఏముంది దీనికి? మనశ్చాంచల్యం ఏముంది అంటే బాబావారి అనుగ్రహం ఆయన ఎలా పొందగలిగాడు, నేను ఎలా పొందలేకపోయాను. ఇది డోలాయమాన స్థితి. ఆయనకు ఈ సమయంలోనే పారాయణ చేస్తే, ఇంత తక్కువ వ్యవధిలో పారాయణం చేస్తే అంత అద్భుతమైనటువంటి స్వప్న దర్శనం ఎలా వచ్చింది, నాకెందుకు రాలేదు? కాబట్టి ఒకరితో పోల్చుకోవడం అనేది డోలాయమాన స్థితికి ప్రధానమైనటువంటి కారణం. అంటే భర్త కొట్టినందుకు కాదు, ఏదో ఉంది కదా సామెత మనకు, భర్త కొట్టినందుకు కాదు తోటి కోడలు తెప్పినందుకు, తోడు కోడలు తెప్పినందుకు. అంటే ఇక్కడ కోడలు నవ్వినందుకు, అమ్మా
తోడి కోడలు నవ్వినందుకు. నవ్వినందుకు, అదే భర్త కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు అనేది ఉంది కదా. ఇక్కడ ఆ తోడి కోడలు నవ్వకుండా ఉంటే ఇవి కొట్టిన ఇబ్బంది ఏం లేదు. కాబట్టి దారిలో పోతే పడామనుకోండి, చుట్టూ చూస్తాం, ఎవరు చూడకపోతే గమనం లేచిపోతాం. ఎవరైనా చూశారంటే అక్కడి నుంచి మనకు సిగ్గు అంతా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఈయనకి రాలేదనేది కాదు సమస్య. అయ్యో నేను 7 సంవత్సరాల నుంచి గురుచరిత్ర చదువుతున్నాను, 7 సంవత్సరాల నుంచి బాబా దగ్గరకు వస్తున్నాను, 40 సంవత్సరాల నుంచి గురుచరిత్ర చదువుతున్నాను, నాకెందుకు అనుగ్రహం రాలేదు అనేది కాదు ఇక్కడ. నాకు రాలేదు ఓకే, ఆయనకెందుకు వచ్చింది అది సమస్య. అందువల్లనే బాబా వారు స్పష్టంగా చెప్తారు, ఎవరితో పోల్చుకోవద్దు, అనేక సార్లు చెప్తారు, ఎవరితో పోల్చుకోవద్దు. ఈ లెక్కలు మనకు అర్థం కావు. ఎవరికి ఎప్పుడు అనుగ్రహం వస్తుందో, ఎందుకు వస్తుందో అర్థం కాదు. ఆ లెక్కలు ఎవరికి తెలుసు అంటే, ఎవరికైతే మొత్తం ఆ షీట్ అంతా తెలుసో వాళ్ళకి తెలుస్తుంది. ఏ షీటు, అంతకుముందు జన్మ, అంతకుముందు జన్మ, అంతకుముందు జన్మ, ఆ షీట్ అంతా తెలిస్తే కదా నీకు పూర్తిగా. ఉదాహరణకి ఆడిట్ చేయమన్నాం అనుకోండి, ఎవరినన్నా వెళ్ళి, ఆడిటర్ ఏమంటాడంటే మళ్ళీ జనవరి నుంచి మొదలుపెట్టి ఆ లెక్కలన్నీ తీసుకురండి, లేదా ఏప్రిల్ నుంచి మొదలుపెట్టి తీసుకురండి అంటాడు. లేదండి ఈ 2 నెలలది మాత్రం నా దగ్గర కనబడలేదంటే ఆడిట్ ఎలా చేస్తామండి, ఆ 2 నెలలు చూపించాలి కదా అంటాం. కాబట్టి ఇదే విధంగా పూర్వజన్మల గతులు ఎవరికైతే తెలుసో వాళ్ళకి మాత్రమే చేయగలం, కానీ మనకి ఎలా తెలుస్తుంది? అవకాశం లేదు. కాబట్టి ఒక్కసారి బాబా దగ్గరికి వెళ్ళి నిలబడితేనే ధారావాహికంగా ఏడ్చేసే భక్తులు ఉన్నారు. మొట్టమొదటిసారి షిరిడీకి వచ్చిన వాళ్ళు, లేదా మొట్టమొదటిసారి బాబాకి సంబంధించిన వార్త విన్నవాళ్ళు అసలు ఏడ్చేస్తారో, ఎందుకు ఏడుస్తారో కూడా తెలియదు. ఎందుకు ఏడుస్తారో మనకు తెలియదు, వాళ్ళకి తెలుసు. ఏందంటే వారికి ఉన్నటువంటి ఆ మధుర స్మృతులు అలా ఉంటాయి. కాబట్టి ఇక్కడ పోల్చుకోవడం ద్వారా మనశ్చాంచల్యం వస్తుంది. అది ఎవరికైనా సరే, అది లౌకికంగా కూడా ఇది జరుగుతుంది. ఈయనకు వచ్చినటువంటి మనశ్చాంచల్యం పోల్చుకోవడం ద్వారా వచ్చింది. ఆ డోలాయమాన స్థితి వదిలేయాలి. ఎందుకంటే ఒక శిష్యుని మీద గురువుకి అనుగ్రహం రావడానికి ఏ అర్హతలు ఉన్నాయో అప్పటి వరకు ఆయనకి తెలియదు. ఆ అర్హతల్ని ఎవరైతే ఫలప్రదంగా చేస్తారో వాళ్ళకు వస్తుందే గాని ఇన్ని సంవత్సరాలు అనేది కాలం ప్రాతిపదిక కాదు. ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి బాబా వారు నాకు తెలుసండి అని అన్నారనుకోండి, ఈ 40 సంవత్సరాల నుంచి బాబా గురించి పారాయణ చేసేవాళ్ళు ఒక పక్క ఉంటారు. నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు అద్భుతంగా బాబావారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఆ నమ్మకం వాళ్ళకి ఏర్పడుతుంది. నేను ఒక పెద్ద మందిరం దగ్గరికి వెళ్ళాను. అది షిరిడీకి ఈక్వల్ గా ఉంటుంది ఆ మందిరం. చాలా మంది తెలియదు రాష్ట్రంలో. షిరిడీకి ఈక్వల్. మాకు ఇక్కడికి నెల్లూరు నుంచి ఒక 10 కిలోమీటర్లు కొత్తూరు అని ఉంది. అక్కడ ఉన్నటువంటి షిరిడీ సాయిబాబా టెంపుల్ అది సామాన్యంగా ఉండదు. అసలు వాస్తవంగా ఎత్తుకుంటే గనక బాబావారి షిరిడీలో బాబా మందిరం ఎలా ఉంటుందో దానికంటే భౌతికంగా చూస్తే అద్భుతంగా ఉంటుంది. అసలు సామాన్యంగా ఉండదు. దాని ఎదురుగా ఆంజనేయ స్వామి, అభయ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. అసలు నభూతో నభవిష్యత్ అంటాం కదా, అలా ఉంటుంది. కానీ గురువారం కూడా 10 మంది కూడా ఉండరు. గురువారం పూట కూడా 10 మంది ఉండరు. నేను ఒకసారి అక్కడ సత్సంగం చేశాను, భజన చేశాను. నాకు పరిచయం ఉంది, వారితో కూడా, ధర్మకర్తతో కూడా పరిచయం ఉంది. కానీ అక్కడ కొంతమందితో నేను మాట్లాడుతూ ఉంటే ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నాడు అక్కడ వాకిట్లో. కూర్చొని ఉంటే ఆయన మాట్లాడిన మాట నేను యాజిటేజ్గా చెప్పకూడదు, కానీ ఆ మందిరం పేరు కూడా వచ్చింది కాబట్టి అవి చెప్పడానికి లేదు. నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకు బాబా మీద 5% కూడా నమ్మకం లేదు. 5% నమ్మకం లేదు. కానీ ఆయనే ఆ గుడికి సంబంధించిన అన్ని విషయాలు చూస్తాడు. శ్రద్ధ పోయింది. ఒక పాయింట్ పోయింది కదా, ఒక కాసు పోయింది, ఇంకో కాసు మిగిలి ఉంది. అది 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 మనకు తెలియదు. అది సబూరి ఎలా ఉందో నాకు తెలియదు. నాకు అనిపించింది, ఈ నెగిటివ్ ఎనర్జీ ఎంత మందిని నాశనం చేస్తుందబ్బా జీవితంలో. మనం అనుకున్నాం అంటే నువ్వు ఆరాధిస్తూ ఉంటావు, నమ్మకం ఉండదు. పూజ చేస్తూ ఉంటావు, ఆ నమ్మకం ఉండదు. నువ్వు గుడులు తిరుగుతూ ఉంటావు, నమ్మకం ఉండదు. ఎందుకు తిరుగుతున్నట్టు, ఎవరి కోసం తిరుగుతున్నట్టు? నమ్మకం లేకపోతే ఇంట్లో కూర్చో, లేదంటే నాస్తికుల్లో కలిసిపో. ఇబ్బంది ఏం లేదు కదా. ఎంతో మంది దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. నమ్మకం ఉంటేనే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ నమ్మకం ఎలా ఉండాలి అంటే, ఇంకా ఎంతమంది ఏం కదిలిచ్చినా కూడా అది చెరిగిపోనటువంటి శాశ్వతంగా ఉండగలగాలి. దాన్నే మనం శ్రద్ధ అన్న దానికి. కాబట్టి
ఆ డోలాయమాన స్థితి ఆ పోల్చుకోవడం ద్వారా వస్తుంది. మనం పోల్చుకోవాల్సిన పని లేదు. ఎవరిది వాళ్ళది, ఎవరి అకౌంట్ వాళ్ళది. ఇది నానా రూపాయి, ఇది కాకా రూపాయి, ఇది మహల్సా రూపాయి, అంతే. ఎవరి రూపాయి వాళ్ళదే. అంతేగాని ఇంకొక రూపాయి ఇంకొకరికి సంబంధం లేదు. నాది నాది నాదే, మీది మీదే. మీది నాకు రాదు, నాది మీకు రాదు, అంతే. ఉదాహరణకి మనం ఇప్పుడు ఇక్కడ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, కనిగిరి. ఆయన గుడి నిర్వహణలో అద్భుతమైనటువంటి స్కిల్స్ ఉన్నవారు. గుడిని ఎలా నిర్వహించాలి, ఎలా చేయాలి, ఆయన ఆయన దగ్గర కూర్చుంటే 2 రోజులు సత్సంగం చెప్తాడు. అది నాకు రమ్మంటే వస్తుందా? రానే రాదు. ఆయనకి అది నైపుణ్యం, అంతే, అలా ఉంటుంది, అంతే. కాబట్టి ఎవరికి భగవంతుడు ఏదైతే ఇస్తాడో నైపుణ్యం, దానితో తృప్తిపడి వెళ్ళడమే సరైనటువంటి ఆధ్యాత్మిక లక్షణం. కాబట్టి సాటికి వచ్చింది, నాకు రాలేదని ఎందుకు ఆడవాలి? ఆయనకు వచ్చింది సంతోషం, వదిలి. ఇది మనోచాంచల్యానికి గుర్తు. ఇక్కడ బాబావారి నుంచి అనుగ్రహం రావడానికి ముసలమ్మ కథలో తాబేలు దృష్టాంతం చెప్పారు. ఆ తాబేలు దృష్టాంతం ద్వారా ఈయనకి కనువిప్పు కలిగింది. తాబేలు దృష్టాంతం ద్వారా, అది కూడా మాట్లాడదాం మనం. తర్వాత నాకు నిజమైన శాంతి, విశ్రాంతి కలిగినది. నాకు నిజమైన శాంతి, విశ్రాంతి ఎప్పుడైతే మనోచాంచల్యం పోయిందో అసలైనటువంటి శాంతి మొదలవుతుంది. ఎందుకంటే ఈ మనోచాంచల్యం మాత్రమే నిన్ను అశాంతికి గురి చేస్తుంది. ఎవరికైతే మనసు డోలాయమానంగా ఉంటుందో వారు ఎక్కువ ప్రశాంతంగా ఉండలేరు. నేను ఈ మధ్య 2 రోజుల ముందు ఒక భక్తురాలతో మాట్లాడా, బాబా భక్తురాలతో. ఆమె బాగా గొప్ప భక్తురాలే. ఆమెతో ఒక అరగంట మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఈ మనసు చంచలం, దారుణమైన చంచలం. ఎంత దారుణమైన చంచలం అయితే ఎప్పుడెప్పుడు ఈమెతో ఆ డిస్కషన్ మానేసి వెళ్ళిపోదామా అనే అంత. ఎప్పుడెప్పుడు వదిలేద్దాం. ఈమె ఇంకా నేను లేస్తుంటే, సార్ కాఫీ తాగండి, అది లేదు టిఫిన్ చేయండి, ఇటుంటే నాకు అసలు ఎప్పుడెప్పుడు వెళ్దామా ఉంది. ఎందుకంటే మనోచాంచల్యం ఎలా అంటే, నువ్వు ఒక మాట మాట్లాడుతూ ఉంటే నీ మాట పూర్తి కాకముందే ఆమె నుంచి మళ్ళీ మాట వస్తుంది, నా మాట కట్ అయిపోతుంది. ఎందుకు వచ్చింది అలా? ఎందుకంటే లోపల ఇంకేదో తిరుగుతా ఉంది, నా మాట వినడంలే. నెక్స్ట్ నేనేం మాట్లాడాలి తిరుగుతా ఉంది, కట్ అయిపోయింది. ఇది మనోచాంచల్యం. చాలా మందికి ఉండే జబ్బు ఇది. మీరు ఎప్పుడైనా ఇది ప్రాక్టీస్ చేయండి. ఎవరితోనైనా మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళ మాట పూర్తయిన తర్వాత మీరు స్టార్ట్ చేయడం నేర్చుకోండి. అప్పుడు ఆ మనశ్శాంతి ఎలా ఉంటుందో అర్థం. అప్పుడు నీ మనసుని కంట్రోల్‌లో ఉన్నట్టు. నీ మనసు కంట్రోల్‌లో ఉండిపోయింది. అది నిన్ను స్టేజ్ దాటిపోవడంలే. అలా కాకుండా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, నువ్వు మధ్యలో ఆపుతూ ఉంటావు, నువ్వు మధ్యలో వెళ్తూ ఉంటావు, అది కట్ అయిపోతూ ఉంటుంది. ఇది ఎలా? మనశ్చాంచల్యం ఉన్న వాళ్ళకి అలా ఉంటుంది. వాళ్ళకేముందంటే జంబ్లింగ్ ఆఫ్ థాట్స్ అంటాం. జంబ్లింగ్ అవుతూ ఉంటాయి థాట్స్. అంటే ఇది ఒకటొస్తుంది, మళ్ళా ఇది కాదేమో అనిపిస్తుంది, అది అలా ఉందేమో అనిపిస్తుంది. అంటే వాళ్ళకి ఎప్పుడు ప్రశాంతత ఉండదు. అది ఇంట్లో ఉండదు, ఎక్కడ ఉండదు. అందువల్లనే మౌనాన్ని ఆశ్రయించాలి సాధ్యమైనంత వరకు. ఎవరైతే రోజుకి కనీసం ఒక గంటైనా మౌనంగా ఉండగలరు, అది ధ్యానం రూపంలోనా ఇంకొక రూపంలోనా, మౌనంగా ఎవరైతే ఎక్కువ సమయం గడపగలరో వాళ్ళకి మనోచాంచల్యం పడిపోతుంది. కాబట్టి మనం చేయాల్సిన సాధన ఏంటంటే మౌనం. అసలు ఇంకొక విషయం చెప్తా మీకు, సందర్భం వచ్చింది కాబట్టి. వాక్కుని ఎంత నియంత్రిస్తే మనసు అంత నియంత్రించబడుతుంది. ఇది అద్భుతమైన సూత్రం. మీరు రాసి పెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి. వాక్కు ఎంత నియంత్రించబడితే మనసు అంత నియంత్రించబడుతుంది. ఎందుకంటే నువ్వు మాట్లాడాలంటే మనసు పని చేయాలి. మనసు పని చేస్తూనే ఉంటుంది, నువ్వు మాట్లాడుతూనే ఉంటావు. ఎందుకన్ని మాటలు అవసరమా? అన్ని అవసరం లేదు. కానీ బాబా వారు చెప్పినట్టు ఎలా మాట్లాడాలో చెప్పాడు 4వ అధ్యాయంలో. ఎలా మాట్లాడాలో చెప్పాడు. కాబట్టి అలా మాట్లాడాలి. మాట్లాడడం అనేది ప్రధానం. ఉదాహరణకి నీ మనస్సుని గనక నువ్వు నియంత్రించకపోతే మౌనం ద్వారా, ధ్యానం కూడా దీంట్లోనే వస్తుంది, ఈ అధ్యాయంలోనే, ఈ కథలోనే. అప్పుడు నీకు ఆ మనోచాంచల్యం పోతుంది. మీరు కావాలంటే ఒక ప్రాక్టీస్ చేయండి. ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోండి బాబా ముందు. ఈ 10 నిమిషాలు ఏం చేయొద్దు, అలా కూర్చోండి, వదిలేసేయండి దీన్ని. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏం వస్తున్నాయో గమనించండి. కూర్చునే ముందు ఒక పని చేయండి, ఒక పేపరు పెన్ను పెట్టుకోండి. అందరం చదువుకున్న వాళ్ళమే కదా. ఒక 10 నిమిషాలు మీరు కూర్చున్నప్పుడు ఈ 10 నిమిషాల్లో ఏ ఆలోచనలు వచ్చినాయో రాయండి. 10 నిమిషాల తర్వాత 10 మినిట్స్ చాలు, లేదు 10 మినిట్స్ కష్టమంటే 5 నిమిషాలు. ఇది చెయ్యాలి ప్రాక్టీస్.
చేస్తేనే రిజల్ట్ మీకు తెలుస్తుంది. అంటే బాబా ముందు కూర్చోవాలి, పెన్ను పేపర్ పెట్టుకోవాలి, ఓం ఓం సాయినాథాయ నమః అని మొదలు పెట్టాలి. మౌనంగా 10 నిమిషాలు కూర్చోవాలి. ఈ 10 నిమిషాలు నువ్వు ప్రయత్నపూర్వకంగా ఏం చేయకూడదు. నీకై నువ్వేం ఆలోచించకూడదు. నువ్వేం అజెండా పెట్టకూడదు. నువ్వేం కోరికలు పెట్టకూడదు. నీకంటూ ఏం లేదు. నువ్వు జస్ట్ అలా కూర్చున్నావు అంతే. అలా మౌనంగా 10 నిమిషాలు గమనిస్తూ ఉండు. శ్వాస మీద ధ్యాస కాదు నేను చెప్పేది. అది వేరు మళ్ళా. శ్వాస మీద ధ్యాస కాదు. నీ మనసు మీద ధ్యాస. నీ ఆలోచనల మీద ధ్యాస. ఎందుకంటే ధ్యానాన్ని చెడగొట్టేది శ్వాస కాదు. ఇది మనసుని. మనసు చెడగొడుతుంది. కాబట్టి మనసు మీద పెట్టాల్సినటువంటి ఆ ధ్యాసని శ్వాస మీద పెట్టమంటారు. నేనేమంటానంటే పెట్టొద్దు, గమనించమంటాను. అది సెకండ్ స్టెప్ అది. నేనేమంటానంటే గమనించండి. అలా 10 నిమిషాలు మీరు అలా కూర్చున్నప్పుడు ఎన్ని ఆలోచనలు వస్తాయో అవన్నీ రాయండి. రాసిన తర్వాత వాటిలో ఒక్కొక్క ఆలోచన గురించి అప్పుడు ఆలోచించండి. మీరు ఎవరైతే నిజంగా నేను చెప్పింది వేగ్గా చెప్పడంలే, మీరు ప్రాక్టీస్ చేస్తారని నమ్మకంతోనే చెప్తున్నా. మీరు ప్రాక్టీస్ చేసి ఏం ఆలోచనలు వచ్చినాయో సరదాగా నాకు చెప్పండి. ఫోన్ చేసినా పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. నన్ను డిస్టర్బ్ చేస్తే నేనేం అనుకోను. మీరు బ్రహ్మాండంగా డిస్టర్బ్ చేయండి, ఫోన్ చేయండి, మాట్లాడండి. అంటే నేను 10 నిమిషాలు కూర్చున్నానండి, నాకు ఈ ఆలోచనలు వచ్చాయి. అప్పుడు ఆలోచనలు నీ మనస్తత్వాన్ని చెప్తాయి. ఆలోచనలు పెద్ద రహస్యాన్ని చెప్తాయి. గొప్ప రహస్యాన్ని చెప్తాయి. నేను ఊరికే చెప్పడంలే. కావాలంటే మీకు 2 సమయాలు ఇస్తా. ఆ 2 సమయాల్లోనే కూర్చోవాలి. మళ్ళా మిగతా సమయాల్లో కుదరదు. ఆ 2 సమయాలు ఏంటంటే ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత మీరు స్నానాలు అన్నీ అయిన తర్వాత, ఫ్రెష్ అప్ అయిన తర్వాత, ఇంకా ఇంటి పనిలోకి వెళ్ళే ముందు మనసు ప్రశాంతంగా ఉంటే అప్పుడు కూర్చోండి. 1. 2 అత్యుత్తమమైనటువంటిది. ఇది కష్టం కొంతమందికి. అత్యుత్తమమైనది ఇంకోటి చెప్తా. అది బెస్ట్ అన్నమాట. అదేంటంటే ఇంకా నిద్రకి వెళ్తామన్నగా మంచం మీద కూర్చొని, బాబా ముందు కూడా అవసరం లేదు. మంచం బాబా ఎక్కడైనా ఉంటాడు కదా. మంచం మీద కూర్చొని లేదా కింద కూర్చొని 10 నిమిషాలు కూర్చోండి. కావాలంటే టైం పెట్టుకోండి. ఆ 10 నిమిషాల్లో మీకు ఏమేమి వస్తాయో అది మీరు సరదాగానే చేయండి. అప్పుడు నాకు చెప్పండి. అది ఎందుకు చేయమన్నానో మీకు తర్వాత అర్థమవుతుంది. కాబట్టి సాయి బంధువులారా, మనోచాంచల్యం ఎవరికి ఉంటే వారు ఆధ్యాత్మిక మార్గంలో ఏ ప్రయోజనాన్ని పొందలేరు. మన మనసే మన శత్రువు. కాబట్టి భగవద్గీత కూడా ఇదే చెప్తుంది. నీకు శత్రువులు ఇంకెక్కడో బయట లేరు. నీ మనసే నీకు శత్రువు. నీ మనసే నీకు మిత్రుడు. నీ మనసే. దాన్ని నువ్వు ట్రైనప్ చేసుకోవాలి. అలా ట్రైనప్ చేసుకోవడానికి ఇది ఒక ఎక్సర్సైజ్. నేను మానసికంగా బాగా డిప్రెషన్‌లో ఉన్న వాళ్ళకి ఎక్సర్సైజ్ ఇస్తాను. మానసికంగా బాగా డిప్రెషన్‌లో ఉన్న వారికి. నేను మొన్న ఒక అబ్బాయి గురించి చెప్పాను. మీకు చెప్పే ఉంటాను నేను. ఒక అబ్బాయి మానసికంగా ఇబ్బంది పడ్డాడు. ఒక అమ్మాయి 40 సంవత్సరాల అమ్మాయి పేషెంట్‌గా మంచం మీద ఉండిపోయింది. 70 ఏళ్ల ముసలామెలాగా. నేను వెళ్లి వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళ ఇంట్లో బాబావారి పూజ కూడా చేశాను. గృహశాంతి పూజ. బాబావారి సంకల్పంతో గృహశాంతి పూజ చేసి, బాబా అలాంటివేవి కూడా ఉండకూడదు అని చెప్పి వాళ్ళని బాబా వైపు మళ్ళిచ్చాను. ఆ ఫ్యామిలీని బాబా వైపు మళ్ళిచ్చాను. 21 రోజులు సచ్చరిత్ర చదవమని చెప్పాను. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎంత రిజల్ట్స్ వచ్చిందంటే అబ్బాయికి ఆ భయాలన్నీ పోయినాయి. భయాలన్నీ ఈ రోజే 2 సార్లు ఫోన్ చేశాడు నాకు. సార్ మీ దగ్గరికి మళ్ళా ఎప్పుడు రావాలి కౌన్సిలింగ్‌కి అని. ఆ అమ్మాయి ఈరోజు హాస్పిటల్‌కి వచ్చేసింది. నేను రాను హాస్పిటల్‌కి అంది. నేను రాను. హాస్పిటల్ రాను. నేను చూపించుకోను. నా వల్ల కాదు. నేను ఎంత చెప్పినా వినను అన్న అమ్మాయి బాబావారు ఎంత గొప్పతనం చేశారంటే మ్యాజిక్ చేసినారు. తలకాయ ఇలానే ఉంచి మనిషి వైపు కూడా కన్నెత్తి చూడనటువంటి అమ్మాయి మన బాబావారి పూజ అయ్యేసరికి ఇలా ఎత్తి చూసింది. పూర్తి అయ్యేసరికి మాట్లాడింది. అనర్గళంగా మాట్లాడింది. వాళ్ళ పేరెంట్స్ ఆశ్చర్యపోయారు. మరి బాబా అంత సామాన్యంగా ఉంటాడా? బాబాకి చెప్పాం సంకల్పం. ఆ బిడ్డ అన్యాయంగా 40 సంవత్సరాల అమ్మాయి బీఎస్సీ, బీఈడీ చేసి అన్యాయం అయిపోతుంది బాబా. మరి వాళ్ళ ఇంట్లో నువ్వు ఉన్నావే పూజా మందిరంలో. నీ పటం ఉందే. వాళ్ళు రోజు పూజ చేస్తున్నారే. మరి ఇది నీకు సరైందేనా? మన అప్పీల్ అది. నీకు సరైందేనా? ఇంతమందిని నువ్వు కాపాడావు కదా. మరి ఈ కుటుంబాన్ని ఎందుకు కాపాడవు? ఎందుకని ఒక 34 ఏళ్ల అబ్బాయి ఆ విధంగా మానసికంగా ఇబ్బంది పడాలి?
రోజు నీకు దండం పెడుతున్నాడు కదా, మరి ఆ తల్లి నీ గుడికి వచ్చింది కదా, నీ నీ పుస్తకం చదివింది కదా, సచ్చరిత్ర చదివింది కదా, మరి ఎందుకు ఆ బిడ్డను అలా చేసావు? ఎందుకు ఊరుకున్నావు? ఎందుకు ఊరుకున్నావు? కుదరదు, నువ్వు పట్టించుకోవాల్సిందే. ఇది మన అర్జీ. ప్రార్థన ఈజ్ ఈక్వల్ టు అర్జీ. ప్రార్థించడం అంటే అర్థం ఏంటి? అర్జీ పెడుతున్నాం మన ఆయనకి, అంతే. ఒక గంటలో అమ్మాయి లేచి ఇలా నిలబడింది. అప్పుడు నేను అన్నాను, నీ ఆరోగ్యం బాగా చేసుకుంటావా? తనింది, తనింది అంతే. కిందకు వచ్చిన తర్వాత నమ్మకం లేదండి అన్నాడు వాళ్ళ నాన్నగారు. నిన్న ఆసుపత్రిలో చేరింది. ఈరోజు ఆ అమ్మాయి ఆసుపత్రిలో ఉంది. ఆసుపత్రిలో ఉండి నేను ట్రీట్మెంట్ తీసుకోవాలి అని వాళ్ళ ఇంట్లో వాళ్ళని పట్టుబట్టి మరి కూర్చోనింది. ఇది కదా బాబా లీల, ఇది కదా గొప్ప విషయం. మరి ఇంతమందిని ఎలా మార్చగలుగుతున్నాడు? వారి మనో చాంచల్యాలు తగ్గిస్తూ ఉన్నాడు, తగ్గిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బాబా వారు చేయలేనిది ఏదైనా ఉంటుందా అంటే నేను నమ్మను, నేనైతే నమ్మను. నువ్వు మనస్ఫూర్తిగా ఆయనకి ఏ విధంగా అర్జీ పెట్టాలో అలా అర్జీ పెట్టి, ఏ విధంగా నీ మనసులో బాధను వ్యక్తపరచాలో అలా వ్యక్తపరిచి, నువ్వు ఆయన మీద విశ్వాసంతో, సంపూర్ణ విశ్వాసంతో నువ్వు కూర్చున్నట్లయితే నీ సమస్య పరిష్కారం కాదు అన్నది అసంభవం అయి తీరుతుంది. ఒకవేళ కాలేదు అంటే ఎందుకు కాలేదో కూడా ఆయన నీకు తెలియజేసే బాధ్యతను తీసుకుంటాడు. అలా ఎన్నో ఎగ్జాంపుల్స్ మనకున్నాయి. కాబట్టి ఇక్కడ నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది. శాంతి విశ్రాంతి ఎప్పుడు వస్తాయి? మనోచాంచల్యం పోతేనే వస్తాయి. దానికి ముందు మనోచాంచల్యం పెట్టారు, వెంటనే శాంతి విశ్రాంతి పెట్టారు. ఇది ఎప్పటికీ జీవితంలో గుర్తుపెట్టుకోండి. అది నాకైనా మీకైనా ఒకే సూత్రం, ఎవరికైనా ఒకే సూత్రం. మనోచాంచల్యం పోతేనే శాంతి విశ్రాంతి. మనసు డోలాయమాన స్థితిలో ఉన్నంత వరకు శాంతి లేదు, మనశ్శాంతి లేదు. కాబట్టి కంట్రోల్ చేయాలి. మనకు ఆదివారం జరిగేటువంటి వాటిల్లో వస్తుంది. ఇప్పుడు మన శారీరక ఆరోగ్యంలో ఉన్నాం, తర్వాత మానసిక ఆరోగ్యం అక్కడ వస్తుంది. ఇంకా ఇంకా డెప్త్కి వెళ్తాం దాంట్లో. కాబట్టి మీకు దానికి సంబంధించిన మైండ్ మేనేజ్మెంట్ క్లాస్ ఎవరన్నా విన్నారో లేదో నాకు తెలియదు, కానీ అది అద్భుతంగా మీకు ఇంకో సందర్భంలో చెప్తాను. చివరిగా సత్య మార్గమును కనుగొనగలిగితిని. సత్య మార్గమును కనుగొనగలిగితిని. ఏంటా సత్య మార్గం? ఏం కనుక్కున్నాడు? ఇది ఒక్కదానికి మనం సమాధానం చెప్పుకొని ముగిద్దాం. సత్య మార్గమును కనుగొనగలిగితిని. రాధాబాయి దేశ్ముఖ్ కథ ద్వారా ఏం సత్య మార్గాన్ని కనుక్కున్నాడు? బాబావారు తన గురువుని ఎలా సేవించాడు, తన గురువు నుంచి తాను ఏం పొందాడు, ఇదంతా చెప్పేటువంటి క్రమంలో ఆయన ఒక అద్భుతమైన స్టోరీ చెప్పాడు. అదేంటంటే, తల్లి తాబేలు పిల్ల తాబేలుకి ఎలాంటి బాధ్యత వహించదు. అది పాలివ్వదు, అది పెంచి పోషించదు. అది ఒక ఒడ్డునుంటుంది, ఇది ఇంకొక ఒడ్డునుంటుంది. వాస్తవంగా సైంటిఫిక్గా దీన్ని తీసుకోకూడదు, సైంటిఫిక్గా తీసుకోకూడదు. ఇది ఆధ్యాత్మికంగా, భావాత్మకంగానే తీసుకోవాలి. ఎందుకంటే మామూలుగా కూడా సహజంగా తాబేలు గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతుంది. గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతుంది. అవి పిల్లలు వస్తాయి. పిల్లలు తమంత తాముగా వస్తాయి, తమంత తాముగా వస్తాయి. అదొక్కటే ఉపమానంలో. వాస్తవానికి దాని యొక్క చూపు చేతనే అది పోషింపబడుతుంది అని అంటాం కదా. అది సైంటిఫిక్గా కాదు, కానీ భావాత్మకంగా అయితే తల్లి యొక్క చూపు పవర్ఫుల్లా కాదా? తల్లి యొక్క చూపు పవర్ఫుల్లా కాదనే దానికి ఒక సైంటిఫిక్ పరిశోధన జరిగినట్లు నేను విన్నాను. దానికి రుజువులు నేను చూపించలేను, చాలా కాలం ముందు జరిగింది. ఒక కంగారు జీవిని కంగారు కాదు, కుందేలు తీసుకొని వాళ్ళు ఒక ప్రయోగం చేశారు. అంటే కుందేలు పిల్లని సముద్ర గర్భంలోకి తీసుకెళ్లారు. సముద్ర గర్భంలోకి కుందేలు పిల్లని, తల్లి కుందేలుని సముద్రం పైన ఉంచారు. వాళ్ళు చేసిన ప్రయోగం ఏంటంటే, ఆ తల్లి కుందేలుకి ఈ పిల్ల కుందేలుకి అసలు కమ్యూనికేషనే లేదు, కుదరదు. కానీ వారిద్దరి మధ్య ఆ భావ సందేశాలు పోతున్నాయా, ఆ కమ్యూనికేషన్ ఉందా అని అంటే, మనకు జనరల్గా అంటుంటాం, బిడ్డకి ఏదో ఒక ప్రమాదం జరిగితే తల్లికి ఏదో మనసులో ఏదో బాధగా ఉంటుంది. అప్పుడు జరిగిన తర్వాత అంటుంది, నాకు అనిపించిందండి, ఏదో బిడ్డకి ఏదో ఇబ్బంది అవుతుందో అని అనిపించింది అనే డైలాగులు మనం చాలాసార్లు వింటాం. బెంగళూరులో
ఇది తాబేలు కథ గుర్తుపెట్టుకోండి, ఇది మళ్ళా వస్తాను దాంట్లోకి. బెంగళూరుకి ఒక సాఫ్ట్‌వేర్ జాబ్‌లో చేరడానికి ఎళ్ళాడు బిడ్డ. వెళ్తే తండ్రి వెళ్ళాడు వదిలిపెట్టడానికి. తండ్రి, బిడ్డ ఇద్దరు వెళ్లారు. తల్లి ఇంట్లోనే ఉంది. సాయిబాబా భక్తులు. సాయిబాబా భక్తులంటే సామాన్యమైన భక్తులు కాదు. చాలా గొప్ప భక్తులు. నేను వాళ్ళ ఇంటికెళ్ళాను. వాళ్ళతో మాట్లాడాను. వెళ్ళి సమాచారం అందుతూ ఉంది తల్లికి. తల్లికి అందుతూ ఉంది. అమ్మా దిగాము. మేము ఇక్కడ ఆఫీస్‌కెళ్ళాలి. రెడీ అవుతున్నాం. లాడ్జిలో రూమ్ తీసుకున్నాం. నేను వెళ్లి ఆఫీస్‌లో జాయిన్ అయిన తర్వాత మళ్ళా సాయంత్రం రిటర్న్ అవుతాం అని అమ్మకు చెప్తూ ఉన్నారు ఇన్ఫర్మేషన్. కానీ ఈమెకెందుకో మనసులో బాధ. అది ఎందుకో తెలీదు. బస్సు ఎక్కినప్పటి నుంచి బాధపడుతోంది. అరే! నాకెందుకో దిగులుగా ఉందిరా, నాకెందుకో బాధగా ఉందిరా అంటే, ఎందుకు బాధ? ఎందుకు నీకు బాధ అంటే తెలీదు. ఎందుకో బాధేస్తుంది నాన్న అని అంటూ ఉంది ఆ తల్లి. ఎక్కేటప్పుడు అనిపిచ్చింది. ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు ఏదో బాధగా ఉంది అనిపిచ్చింది. అక్కడికెళ్ళి దిగినా టెన్షన్ పడుతూ ఉంది. దిగారా? దిగారా బస్సు అని దిగాము. అమ్మ ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? దిగాం గదా! లాడ్జికెళ్తున్నాం, రూమ్ తీసుకున్నాం. అప్పుడు మళ్ళీ దిగా అంత ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత, అమ్మ నేను బయలుదేరుతున్నా ఆఫీస్‌కి. నాన్న రూమ్‌లోనే ఉంటాడు. అనంటే, నాన్న జాగ్రత్తరా అని. ఏంది జాగ్రత్త పిచ్చి మొహమా? ఏం జాగ్రత్త? అని అంటున్నాడు వాడు. ఈమె లోపల ఏదో దిగులుగా ఉంది నాన్న అంటుంది. ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతున్నాడు. వెహికల్ వచ్చి గుద్దేసింది. స్పాట్‌లో చనిపోయాడు. స్పాట్‌లో చనిపోయాడు. మీరేంటిది? అంతే ఎవరో ఫోన్ తీసుకున్నారు. ఆమె హలో, హలో అంటోంది. అమ్మా ఎవరు మీరు? అని. మీరెవరండి అంటే, మీరెవరు చెప్పండి అన్నా. నేను ఈ ఫోన్ గల్లా వాళ్ళ అమ్మని. సరే మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. వాళ్ళకివ్వండి ఫోన్. వాళ్ళు తెలివైన వాళ్ళెవరో. మనకి గబక్కని చెప్పకూడదని. ఇచ్చిన తర్వాత, అయ్యా చిన్న ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ అయింది. ఆ అబ్బాయి స్పాట్‌లో చనిపోయాడు. వాళ్ళ నాన్నకి కూడా తెలీదు. వాళ్ళ నాన్న రూమ్‌లో ఉన్నాడు. మరి ఈ తల్లికి ఆవేదన ఎక్కడి నుంచొచ్చింది? ఇదే తల్లికి, బిడ్డకి ఆ కమ్యూనికేషన్ తెలియకుండానే ఆ ఎమోషన్ క్యారీ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్‌లో గూడా సముద్రం పైన తల్లి కుందేలుంది. సముద్రం అడుగున పిల్ల కుందేలుంది. వీళ్ళేం జేశారంటే ఆ ప్రయోగంలో పిల్ల కుందేలుని మెడ కోసేశారు. చంపేశారు. ఎప్పుడైతే చంపారో తల్లి కుందేలు విలవిలలాడిపోవడం గమనించారు. విలవిలలాడిపోయింది తల్లి కుందేలు. రికార్డెడ్ అది. అప్పుడు అనుకున్నారు కమ్యూనికేషన్ ఉంది. తల్లికి, బిడ్డకి ఆ అమ్మ కడుపులో 9 నెలలు ఉన్నప్పుడు ఆ బొడ్డు నుంచి ప్రసరిస్తుంది గదా! అదంత ఈజీ గాదు. అదంత ఈజీ గాదది. ఆ బంధం పేగు కట్టయితే బంధం పోతుందా? పేగు కట్టయితే బంధం పోదది. అది జీవితకాలం ఆ శరీరం ఉన్నంత వరకు ఆ బంధం ఉంటుంది. ఆ ఎమోషన్ ఉంటుంది. అదే ఎమోషన్ గురువుకి, శిష్యుడికి మధ్య కూడా ఉంటుంది. అదే ఎమోషన్ ఉంటుంది. ఒక్కసారి గురువు ఈయన నా గురువు అని నువ్వు నిర్ణయించిన తర్వాత, ఒక్కసారి వీడు నా శిష్యుడు అని నిర్ణయించిన తర్వాత, ఒక తల్లి ఏ విధంగా బాధపడుతుందో, ఏ విధంగా ఆశిస్తుందో నా శిష్యుడు నా బిడ్డ బాగుండాలి, నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, నా బిడ్డ ఎదగాలని గురువు కూడా అంతే విధంగా. కానీ ఈ తల్లికి, ఆ గురువుకి ఉన్న ఒక్క తేడా ఏంటంటే, ఈ తల్లి ఈ జన్మలోనే తల్లి, ఈ జన్మలోనే ఈ దేహం రావడానికి కారణమైంది. కానీ నీ సద్గురువు జన్మ జన్మలుగా నిన్ను కనిపెట్టుకొని ఉన్నవాడు. ఒక జన్మలో బంధం ఉంటేనే తల్లికి ఇంతుంటే, జన్మ జన్మలుగా బంధంతో పెనవేసుకున్న షిరిడీ సాయినాథునికి మనకు ఎంతుండాలి? మరి నువ్వు కన్నీళ్లు పెడితే బాబా ఊరుకుంటాడా? నువ్వు కన్నీళ్లు పెడితే ఎలా ఊరుకుంటాడు? పరిగెత్తుకొని వస్తాడంతే. ఎక్కడ ఏ పాములు కదపాలో కదుపుతాడు. ఎక్కడ ఎవరిని నీకు ఫేవర్‌గా చేయాలో చేస్తాడు. ఎన్ని సమస్యలొచ్చినప్పుడు ఎవరిని ఎలా చేయాలో చేస్తాడు. మీకొక ఎగ్జాంపుల్ మన జీవితాల్లో ఎన్నో మీరు చూసే ఉంటారు. ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ ఒక వ్యక్తి నీకు పరిచయం అవుతారు. ఆ పరిచయం అయిన తర్వాత ఈయన ఎందుకు పరిచయం అయ్యాడో తెలీదు. ఏ పర్పస్‌తో పరిచయం అయ్యాడో తెలీదు. కానీ ఒక సందర్భం వచ్చేటప్పటికి ఆయన వల్ల నీ జీవితం ఉద్ధరించబడుతుంది, మారుతుంది. అప్పుడు అనిపిస్తుంది అరెరే! ఆయన అప్పుడు పరిచయం కాకపోతే ఎలా ఉండేది అనని. ఇప్పుడు మాకు గ్రూప్‌లో మా పుష్పక్క లేదు కాబట్టి నేను ధైర్యంగా చెప్తున్నా.
పుష్పక్కను పాటలు పాడుతుంది కదా, ఆమెది మా ఊరే, సొంత ఊరు, నా సొంత ఊరు. నాకు వాళ్ళ అమ్మగారు తెలుసు, అవి నాకు పరిచయం లేదు. మేమందరం ఒకసారి నంద్యాలకు వెళ్ళాం, ఒక సత్సంగ కార్యక్రమానికి. అక్క పాటలు పాడడానికి వచ్చింది. ఆమె ఎవరు నాకు తెలియదు, నెల్లూరు అని తెలుసు అంతే. ఆ తర్వాత నేను రాసిన పుస్తకాలు అక్కకి ఇచ్చాను. ఆమె ఇంటికి రూమ్కి వెళ్ళి చదువుకుంటూ లాడ్జీలో ఆ పుస్తకం ప్రథమ ఉపోద్ఘాతంలో ఉంది. మాది నెల్లూరు జిల్లా, గుణపాడు మా ఊరేనంటే, అరే గుణపాడు మా ఊరేనే. ఈ అబ్బాయి ఎవరు అబ్బాయిని చూసింది? ముందత్తం రాజు సుబ్బమ్మ. ముందత్తం రాజుల అబ్బాయి. ఈ అబ్బాయి రాజు అంటే మా నాన్న కూడా తెలుసు అందరికి. రాజు కొడుకా అని అనుకొని వెంటనే ఫోన్ చేసింది. నాయనా కృష్ణ, నువ్వు మా ఊరా? నాకు తెలియదు అన్న. అక్క మీది కూడా మా ఊరేనా అంటే, మీ అమ్మాయి ఊరు అంటే పరిచయం చేసుకున్నాం. అది జస్ట్ అలా బాబా వారు పరిచయం చేశారు. కానీ ఆ అక్క పరిచయం వల్ల బాబా వారు ఎంత ముందు చూపుతో నాకు పరిచయం చేశాడో తెలుసా? ఎంత ముందు చూపు తెలుసా? ఈరోజు ఒక బాబా కార్యక్రమం నేను చెయ్యాలా అంటే భయపడను. డొనేషన్స్ వచ్చాయా లేదా చూడను. ఎందుకంటే అక్క నాకు సపోర్ట్. అక్క నాకు సపోర్టు, వాళ్ళ ఆయన నాకు సపోర్టు. దీనికి 50,000 ఖర్చు అవుతుంది, ₹1,00,000 ఖర్చు అవుతుంది అనుకున్నాను అనుకోండి, అయ్యో డొనేషన్స్ వస్తాయో రావో, కార్యక్రమం ఆగిపోతుందేమో, అవసరం లేదు. ఎప్పుడు పోయి అడిగినా కూడా వాళ్ళు నాకు సహాయం చేస్తారు. నా కుటుంబంలో ఏదైనా ఇబ్బంది వచ్చినా వాళ్ళు నాకు సహాయం చేస్తారు. మరి ఇదంతా బాబా తెలుసు. తెలుసు కాబట్టి ముందు పరిచయం చేశాడు. కాబట్టి ఎక్కడా కూడా నువ్వు బాబా యొక్క రక్షణలో ఉంటే, దీన్ని పెట్టి మానేస్తాం మనం. మన టైం అయిపోయింది, 10 నిమిషాలు ఎక్కువైంది. ఇది ఒక్కటి చెప్పి ముగిస్తా. చివరిగా మనం బాబా రక్షణలోకి వెళ్తే, మనం బాబా రక్షణ వలయంలోకి వెళ్తే, జీవితకాలం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన బాగోగులు చూసే బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఆ రక్షణ వలయంలోకి మనం వెళ్ళాలి, అదే సమస్య. అలా వెళ్ళాలి అంటే చాలా షరతులున్నాయి, చాలా షరతులున్నాయి. రాలిపోకుండా ఉండగలగాలి, బాబా గొప్పతనాన్ని అర్థం చేసుకోగలగాలి, బాబాకు సంబంధించిన అనేక విషయాలను మనసులో పెట్టుకోగలగాలి. ఇవన్నీ చేసినప్పుడు మనం ఖచ్చితంగా ఆయన సంరక్షణలోకి వెళ్తాం. కాబట్టి హేమడ్ పంత్ గారికి సత్య మార్గం తెలుసుకున్నాడు. అదేంటి అంటే, నా ప్రయత్నం వల్ల బాబా అనుగ్రహం సంపాదించడం కంటే, నేను ఊరకే ఒక బిడ్డ స్థితిలో ఉన్నా కూడా ఆ బాధ్యత ఆయన తీసుకుంటాడు అనేటువంటి ఎరుక రావడమే సత్యం. ఆ సత్యాన్ని తెలుసుకున్నాడు. అంటే బిడ్డకి సంబంధం లేదు, తల్లి ఎక్కడో ఉంది, కనిపించడం లేదు, ఫిజికల్గా ఎక్కడ టచ్ లేదు, కానీ ఆయన ప్రేమ చూపులు మన మీద పడుతున్నాయి. కాబట్టి ఆయన ఏమన్నాడు? 7 సంవత్సరాల నుంచి నేను షిరిడీలో ఉన్నాను అన్నాడు. అవసరం లేదు. నువ్వు 7 సంవత్సరాలు ఉన్నా, 70 సంవత్సరాలు ఉన్నా ఇబ్బంది ఏం లేదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఫిజికల్గా ఉన్నావు అనేది కాదు అక్కడ క్రైటీరియా, అది కాదు. నువ్వు లేకపోయినా పర్లేదు, నువ్వు లేకపోయినా సరే ఆయన ప్రేమ చూపులు అది నీ మీదకి ప్రసరిస్తాయి. ఎందుకంటే పిల్ల తాబేలుకు నిమిత్తం లేదు. ఆ సంరక్షణ బాధ్యత, పోషించవలసిన బాధ్యత తల్లి తాబేలుది. అది కూడా నీకు ప్రత్యక్షంగా కలుసుకోవాల్సిన పని లేదు, ప్రత్యక్ష సంబంధాలు కూడా పని లేదు. అది తన చూపులతోనే మన యొక్క యోగక్షేమాలు చూసుకుంటుంది. అదేవిధంగా బాబా అనుగ్రహం అనేటువంటి ఆ దృష్టితో, బాబా అనుగ్రహం అనేటువంటి దృష్టితో మన ఆలనా పాలన చూస్తాడు షిరిడీ సాయినాథుడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఆయనకు వచ్చినటువంటి కనువిప్పు మనకు కూడా రావాలనేదే ఇందులో సారాంశం. ఆ తర్వాత విడిచిపెట్టలేదు బాబా. ఆ తర్వాత బాబా ఇట్లు చెప్పిను అని ఇంకొక పారాగ్రాఫ్ ఉంది, అద్భుతమైన పారాగ్రాఫ్ ఉంది ఇది. కాబట్టి రాధాబాయి దేశ్ముఖ్ కథ ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడు 5 ఎపిసోడ్లు అయినాయి, ఇంకా కొనసాగుతుంది. బాబా వారు ఇంకా ఎన్ని సందేశాలు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు ఆ కథ ద్వారా మనం వేచి చూడాల్సింది.